अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము ముక్తి ఎలా సంభవిస్తుంది అనే విషయం గురించి చెప్పుకుంటాము. ముక్తి కలగాలి అంటే వివేకం చేతనే ముక్తి కలుగుతుంది అని సిద్ధాంతం చెప్పాడు. సో ఆ ముక్తిని పొందడానికి సాధనాలు ఏంటి అని చెప్పుకున్నప్పుడు నిన్న మనం చెప్పుకున్నాము. ముక్తిని పొందాలి అంటే 3 ప్రమాణాలు అవసరము. 3 ప్రమాణాలు తెలుసుకున్నప్పుడు మనకు ముక్తి కలుగుతుంది. ఆ 3 ప్రమాణాలు ఏం చెప్పుకున్నామంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్ద ప్రమాణము. ఈ 3 ప్రమాణాలు తెలుసుకున్నప్పుడు వేరే ప్రమాణం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం అంటూ ఏది ఉండదు. అందుకే తత్ సిద్ధో సర్వసిద్ధి. ఈ 3 ప్రమాణాల ద్వారా తెలుసుకున్నప్పుడు సర్వసిద్ధి, అన్ని సిద్ధి అంటే పూర్తిగా సిద్ధిస్తుంది, అంటే మోక్షం సిద్ధిస్తుంది. నా ఆధిక్య సిద్ధి, ఇంకా ఎక్కువ ప్రమాణం తెలుసుకోవాల్సిన కూడా అవసరం ఉండదు. ఈ 3 సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా ఈ 3 ప్రమాణాల ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాము. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వివేకం పొందడం కోసం ప్రమాణే ద్వయోః ఏకతరస్య వాపి असन्निकृष्टार्थ परिचिति. तो सन्निकृष्ट नहीं हुआ है अभी तक इప్పటి వరకు జ్ఞానం కలగలేదు. ప్రకృతి విషయంలో, జీవాత్మ విషయంలో ఆ పరిచితి యొక్క జ్ఞానం సంపాదించుకోవడమే ఇక్కడ ప్రమా అని చెప్పి చెప్పుకున్నాము. అంటే ప్రమా అంటే ప్రమేయతి ప్రమాణం, అంటే ఏ దాని ద్వారా అయితే మనము ఆ జ్ఞానం తెలుసుకుంటామో దాన్ని ప్రమా అని చెప్పి చెప్పుకుంటాం. ప్రమా అంటే జ్ఞానం. ఏ జ్ఞానము? పరమాత్మ యొక్క జ్ఞానం, ప్రకృతి యొక్క జ్ఞానం, దాన్ని ప్రమా అంటాం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే 3 ప్రమాణాల ద్వారా వస్తుంది. ప్రమా జ్ఞానం అంటే తెలుసుకునే జ్ఞానం అది ఎలా వస్తుందంటే 3 ప్రమాణాల ద్వారా వస్తుందని చెప్పుకున్నాం. ఆ 3 ప్రమాణాలు తెలుసుకుంటేనా మొత్తం సిద్ధిస్తుంది. ఇంకా వేరే సాధనాలు వేరే ప్రమాణాల ద్వారా సిద్ధింపజేసుకోవడానికి అవసరం లేదు అని చెప్పి మనం చెప్పుకున్నాము. అస్తు. ఇప్పుడు నేను చెప్పిన పాఠంలో ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు. ప్రకృతం అనుసరామః. చూడండి, స్లైడ్ మీద చూడండి. ఇక్కడ మనకు ఒకటి ప్రమా శబ్దం వచ్చింది. ఏమొచ్చింది? ప్రమా అంటే జ్ఞానం అని అర్థం. ఏ జ్ఞానం అభితప్ప మనం పొందలేదు, ప్రకృతి యొక్క జ్ఞానం పొందలేదు, జీవాత్మ జ్ఞానం పొందలేదు, దాన్ని ప్రమా అంటాం. అలాగే ప్రమితి, ఇంకో శబ్దం అంటే ప్రమితి. ప్రమితి అని కూడా జ్ఞానం అండి. ప్రమితి అని కూడా జ్ఞానము. ఇంకో శబ్దం ఉంది ప్రమేయం. ప్రమేయం అంటే తెలుసుకోవలసినటువంటి వస్తువు, పదార్థం, దాన్ని ప్రమేయం అంటాం. ఏమంటాము? ఏది తెలుసుకోదగినటువంటి వస్తువు, పదార్థం ఉందో దాన్ని ప్రమేయం అంటాం. ఏం చెప్తున్నాను? ఒకటి ప్రమా అంటే జ్ఞానము, ప్రమితి అని కూడా జ్ఞానమే. మళ్ళా ప్రమేయం, ఆ జ్ఞానం ఎక్కడ తెలుసుకోవాలి? ఏ వస్తువు తెలుసుకోదగినదైందో, పదార్థం ఉందో. ఇప్పుడు ఆత్మ ఉంది, ఆత్మ కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఏదైనా స్థూల పదార్థం కావచ్చు, ద్రవ్యం కావచ్చు. అంటే తెలుసుకోవలసిన పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని ప్రమేయం అంటాం. కానీ అంటే తెలుసుకోగలిగినటువంటి వస్తువును ప్రమేయం అంటాం. మరి ప్రమాత అని కూడా ఇంకో శబ్దం ఉంది. ప్రమాత అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునేటువంటి వ్యక్తి అవుతున్నది, దాన్ని ప్రమాత అంటాం. అంటే
తెలుసుకునేవాడు. ఏం తెలుసుకోవాలి? తెలుసుకోగలిగినటువంటి వస్తువు అయితే దాన్ని తెలుసుకోవడం. అంటే తెలుసుకునేవాడు ప్రమాత అవుతాడు. ఆ తెలుసుకునేటువంటి వస్తువు అవుతుందో అది దీన్ని ప్రమేయం అంటాము. ఆ ప్రమేయం యొక్క జ్ఞానం ఏదైతే ఉందని ప్రమా అంటాం. ఏం చెప్పాను? ప్రమాత అంటే తెలుసుకునేవాడు. ఏం తెలుసుకునేవాడు? ఏదైనా ప్రమేయాన్ని తెలుసుకునేవాడు. ప్రమేయం అంటే ఏదైనా వస్తువు, ఒక పదార్థం తెలుసుకునేవాడు. అంటే ఆ ప్రమేయం తెలుసుకునే అంటే ఆ వస్తువు పదార్థం తెలుసుకునేవాడు అనమాట. దాన్ని ఏదైతే వస్తువు పదార్థం దాన్ని ప్రమేయం అంటాం. ఆ ప్రమేయం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ వస్తువు యొక్క జ్ఞానం యథార్థ స్వరూపం ఏదైతే దాన్ని ప్రమా అంటాము. దాన్ని ప్రమా అంటాం. ఇంకో శబ్దం అంటే ప్రమాణం. ప్రమాణం అంటే ఏ దాని ద్వారా అయితే మనం ఏదైనా వస్తువు కానీ పదార్థం తెలుసుకుంటుందని ప్రమాణం. అంటే ఏ ప్రమాణం చేత అయితే ఏదైనా ఒక వస్తువు యొక్క పదార్థాన్ని తెలుసుకుంటుందని ప్రమాణం అంటాము. ఈ శబ్దాలు మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే సందర్భానుసారంగా చెప్పాను. ఏం చెప్పాను? ప్రమాత, ప్రమేయం, ప్రమా. ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ప్రమేయం ఆ తెలుసుకునేటువంటి వస్తువు, తర్వాత ప్రమా అంటే ఆ వస్తువు యొక్క జ్ఞానం. దాన్ని ప్రమా అంటాం. అంటే ప్రమా అంటే జ్ఞానం లేదా ప్రమితి అంటే కూడా జ్ఞానమే. ఇంకోటి ప్రమాణం. ప్రమాణం అంటే ఏ ప్రమాణం ద్వారా అయితే ఏ దాని ద్వారా అయితే ఏ సాధనం ద్వారా అంటే ఏ ప్రమాణం ద్వారా ఏదైనా వస్తువు పదార్థం తెలుసుకుంటున్నాం యథార్థం తెలుసుకుంటున్నామో దాన్ని ప్రమాణం అంటాము. సో ఈ రకంగా ఈ 5 శబ్దాలు గుర్తు పెట్టుకోండి. ప్రమాత, ప్రమేయం, ప్రమా లేదా ప్రమితి. ఇంకోటి ప్రమాణం. ఈ 5 శబ్దాలు చెప్పాను. ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ప్రమేయం అంటే ఆ తెలుసుకోదగినటువంటి ఆ వస్తువు, ఆ పదార్థము, ఆ పదార్థాన్ని ప్రమేయం అంటాము. ప్రమా అంటే వాటి ఆ వస్తువు యొక్క పదార్థ జ్ఞానం ఏదైతే ఉందో యథార్థ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రమా అంటాము. లేదా ప్రమితి అంటాం. ఆ జ్ఞానాన్ని ప్రమా లేదా ప్రమితి అంటాము. ఇవి 4 అయిపోయాయి. అలాగే 5వది ప్రమాణం. ప్రమాణం అంటే ఏ ప్రమాణం ద్వారా అయితే తెలుసుకుంటున్నామో అంటే తెలుసుకోవడానికి ఏదైనా ఒక వస్తువు పదార్థం తెలుసుకునే సాధనం ఏదైతే ఉందని ప్రమాణం అంటాం. అంటే ఈ ప్రమాణం ద్వారా ప్రత్యక్ష ప్రమాణం కావచ్చు, అనుమాన ప్రమాణం కావచ్చు, శబ్ద ప్రమాణం ద్వారా అంటే సాధనంగా ఉపయోగపడుతున్నాడు. అందుకే ఏ దాని ద్వారా తెలుసుకుంటామో అదని ప్రమాణం అంటాము. దేని ద్వారా అయితే తెలుసుకుంటామో దానిని ప్రమాణం అంటాము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అస్తు. సో నిన్న మనము ఆ ముక్తి యొక్క ఉపాయం ఏంటి, ముక్తి ఎలా తెలుసుకోవాలి, ముక్తిని ఎలా సంపాదించుకోవాలి అంటే అటు ఆ తెలియని పదార్థం అనధిగతార్థస్య పరినిష్ట పరిజ్ఞానం నిశ్చయం ఎలా కలుగుతుంది, ఆ ప్రమా ఎలా కలుగుతుంది తెలుసు. అనధిగతమైనటువంటి పదార్థం అంటే ఆత్మ ప్రకృతి యొక్క అది అధిగతం కాలేదు, ఇంకా అది జ్ఞానం కలగలేదు. ఆ అసన్నికృష్టమైనటువంటి పదార్థం యొక్క అంటే ఆత్మ ప్రకృతి యొక్క నిశ్చయ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే తత్ సాధకత్వం త్రివిధం ప్రమాణం. 3 ప్రమాణాలు చెప్పుకున్నాము. ఆ 3 ప్రమాణాలు ఏం చెప్పుకున్నాము? అవి ప్రత్యక్షము, అనుమానము, శబ్ద ప్రమాణం. ఈ 3 తెలుసుకుంటే వేరే ప్రమాణాలు తెలుసుకోవడానికి అవసరం ఉండదని చెప్పి మనం చెప్పుకున్నాము. అందులో ఆ 3 ప్రమాణంలో మొట్టమొదటి ప్రమాణం ఏంటి అది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. 3 ప్రమాణాలు చెప్పి 3 ప్రమాణాలు చెప్పి ఆ 3 ప్రమాణాలు ఏంటి అవి మనం ఈరోజు చెప్పుకోబోయే అంశాలు. చూడండి, స్లైడ్ మీద చూడండి. గమనించండి, ఇక్కడ ఇక్కడ 89వ సూత్రానికి భూమిక చూడండి. తత్ర ప్రమాణత్రయే విభాగే ఉచ్యతే లక్షణం చ ఏకైకస్య ప్రదర్శ్యతే. తత్ర ప్రమాణత్రయే విభాగ ఉచ్యతే లక్షణం చ ఏకైకస్య ప్రదర్శ్యతే. అంటే ఈ ప్రమాణత్రయ విభాగం చేశాం కదా, అంటే 3 రకాల విభాగం చేశాం. త్రివిధం ప్రమాణం చెప్పాం కదా, అందుకే ప్రమాణత్రయ విభాగే ఉచ్యతే. దాని గురించి చెప్తుంది ఏంటివి? లక్షణం చ ఏకైకస్య ప్రదర్శ్యతే. దాని యొక్క లక్షణం అంటే ప్రత్యక్ష ప్రమాణం యొక్క లక్షణం ఏంటి, అనుమాన ప్రమాణం యొక్క లక్షణం ఏంటి, శబ్ద ప్రమాణం యొక్క లక్షణం ఏంటి అనేది లక్షణం చ ఏకైకస్య ప్రదర్శ్యతే. ఆ లక్షణం ఒక్కొక్క దానికి ఇక్కడ మనకు ప్రదర్శించుకుంటూ వ్యాఖ్యానించుకుంటూ వెళ్తుంది అన్నమాట. అందులో మొట్టమొదటి ఏంటి? ప్రథమం. ఈ 3 ప్రమాణత్రయ విభాగే 3 విభాగాలు ఏంటి? మొట్టమొదటి ఏంటి? ప్రథమం
దానికి సమానం చెప్తున్నాను. ప్రథమం ప్రత్యక్షం. ఆ ప్రత్యక్షానికి లక్షణం చెప్తున్నారు ఇక్కడ. ఏంటి ఆ లక్షణం? యత్ సంబద్ధ సిద్ధం. ఏం చెప్పండి? యత్ సంబద్ధ సిద్ధం తదాకారోల్లేఖి. తదాకార ప్లస్ ఉల్లేఖి సంధి చేస్తే తదాకారోల్లేఖి అయిపోతుంది. తదాకారోల్లేఖి తదాకార ప్లస్ ఉల్లేఖి తదాకారోల్లేఖి ఇది అవుతున్నాడు కలిపితేనా. అస్తు. యత్ సంబద్ధ సిద్ధం తదాకారోల్లేఖి విజ్ఞానం తత్ ప్రత్యక్షం. ఇది ప్రత్యక్షానికి లక్షణం చెప్పారన్నమాట. తత్ ప్రత్యక్షం ఏంటంటే యత్ సంబద్ధ సిద్ధం. యత్ సంబద్ధ సిద్ధం అంటే ఏ వస్తువుతో అయితే సంబద్ధం ఉంటుందో, అంటే మన ఇంద్రియాలకు ఏ వస్తువుతో అయితే సంబద్ధం ఉంటుందో, యత్ సంబద్ధ సిద్ధం అంటే మన ఇంద్రియాలు ఇంద్రియాలకు ఏ దాంతో సంబంధం ఉంటుందో చక్షు ఇంద్రియాలకు ఏదైనా సంబంధం ఉంటుందో ఆ సంబంధం అన్నమాట. యత్ సంబద్ధ సిద్ధం తదాకారోల్లేఖి అంటే ఎప్పుడైతే ఏ వస్తువుతో అయితే మన ఇంద్రియాలు సంబద్ధమయ్యాయో, మన నేత్రేంద్రియాలు ఏ వస్తువుకి సంబద్ధమయ్యాయో అప్పుడు తదాకారోల్లేఖి ఆ వస్తువు ఆ పదార్థం ఏదైతే ఉందో ఆ వస్తువు ఆ పదార్థంతో పూర్తిగా ఓతప్రోతం అయిపోతున్నా. తదాకారోల్లేఖి దాని యొక్క సంపూర్ణ జ్ఞానం, దాని సంపూర్ణ యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో అది మొత్తం ప్రత్యక్షం అవుతుందన్న. తదాకారోల్లేఖి విజ్ఞానం అంటే విశిష్టమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ వస్తువును ఆ పదార్థాన్ని చూడగానే ఏదో విజ్ఞానం కలుగుతుంది, ఏదైతే జ్ఞానం కలుగుతుందో ఆ విశిష్ట జ్ఞానం కలుగుతుందో దాన్ని ప్రత్యక్షం అంటాం. తత్ ప్రత్యక్షం. అర్థమైందండి? ప్రత్యక్షానికి ఏ పరిభాష చెప్పాడు? యత్ సంబద్ధ సిద్ధం అంటే ఏ వస్తువుతో మన ఇంద్రియాలు సంబద్ధమయ్యాయో, మన కళ్ళు ఏ వస్తువునైతే చూస్తున్నాయో, ఏ వస్తువుతో సంబద్ధం కలిగిందో ఆ సంబద్ధం కలిగినప్పుడు ఆ వస్తువు యొక్క స్వరూపం తదాకారోల్లేఖి అంటాం. ఆ వస్తువుని చూసినప్పుడు ఆ రంగు, రూపం, ఆకృతి, పరిమాణం ఏదైతే ఉందో తదాకారోల్లేఖి ఆ మొత్తం వస్తువును పదార్థాన్ని చూడగానే విజ్ఞానం, ఏ విజ్ఞానం అంటే ఏ జ్ఞానం కలుగుతుందో ఆ సంబద్ధమైన వస్తువు పదార్థం ఏదైతే ఉందో ఆ చూసినప్పుడు ఏదైతే విజ్ఞానం కలుగుతుందో అంటే విశిష్టమైన జ్ఞానం కలుగుతుందో ఆ పదార్థం యొక్క ఆ వస్తువు యొక్క దాన్ని ప్రత్యక్షం అంటాము. దాన్నే ప్రత్యక్షం అంటామని ప్రత్యక్షానికి పరిభాష చెప్పాడు. ఓకే, అస్తు. ఇదే భాషను చూడండి ఏం చెప్తున్నాడు. యత్ సంబద్ధ సిద్ధం అంటే ఏమిటి అది చెప్తున్నాడు. యత్ సంబద్ధ సిద్ధం అంటే చూడండి భాష్యం. యస్య సంబంధం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు ఇంకా వ్యాఖ్యాని. యత్ సంబద్ధ తేన సిద్ధం. యత్ సంబద్ధ అంటే ఏ దాంతో సంబద్ధమైందో తేన సిద్ధం దాని ద్వారా సిద్ధమైంది. ఏంటి దాన్ని యత్ సంబద్ధ సిద్ధం అంటాం. అంటే యస్య సంబంధో అంటే ఏ పదార్థం యొక్క ఏ పదార్థంతో అయితే సంబద్ధం కలిగిందో యస్య సంబంధో యత్ సంబంధ ఏదా సంబంధం దాన్ని యత్ సంబంధ అంటాం. తేన సిద్ధం ఆ సంబంధం ద్వారా ఏదైతే సిద్ధించిందో తేన సిద్ధం దాన్ని యత్ సంబంధ సిద్ధం. ఆ సంబంధం ద్వారా ఏదైతే జ్ఞానం కలిగిందో, ఏదైతే విజ్ఞానం కలిగిందో దాన్ని ప్రత్యక్షం అంటాము. దాన్నే ప్రత్యక్షం అంటాము. అది చెప్పాడు మళ్ళీ ఇంకో రకంగా. యస్య వస్తునః సంబంధేన సిద్ధం. యస్య వస్తునః సంబంధేన సిద్ధం అంటే ఏ వస్తువుతో అయితే అంటే ఏ పదార్థంతో అయితే సంబంధేన అంటే ఆ వస్తువుని చూసిన పదార్థం చూసినప్పుడు ఏ సంబంధం ద్వారా చూసామో ఆ చూసినప్పుడు అయితే సిద్ధం అంటే పురుషే అధిగత. ఆ పురుషుడిలో ఏదైతే జ్ఞానం కలిగిందో ఆ పురుషుడిలో ఏదో జ్ఞానం కలిగిందో అంటే తదాకారోల్లేఖి అంటే జ్ఞానం కలుగుతున్నమాట, ఆ విజ్ఞానం కలుగుతున్నమాట. దాన్ని ప్రత్యక్షం అంటాము. ఓకేనా? యస్య వస్తునః సంబంధిన ఏ వస్తువుతో అయితే సంబద్ధం చేసినప్పుడు మన ఇంద్రియాలను ఆ వస్తువు యొక్క తదాకార ఉల్లేఖి ఎప్పుడైతే అవుతుందో ఆ వస్తువు యొక్క ఆకారం, ఆకృతి, స్వరూపం ఏదైతే ఉందో అది ఉల్లేఖం అవుతుందో అంటే ఆ విజ్ఞానం కలుగుతుందో దాన్నే
ప్రత్యక్షం అంటాము. దాన్ని తత్ ప్రత్యక్షం ప్రమాణం, దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి ఇక్కడ మహర్షి కపిల్ మునిజీ ఇక్కడ మనకు ఈ రకంగా ప్రత్యక్షానికి లక్షణం చెప్పాండి. అర్థమేనండి? మన ఇంద్రియములు, మన కళ్ళు ఏ వస్తువుతో అయితే సంబద్ధమవుతాయో ఆ సంబద్ధమైనప్పుడు ఆ వస్తువు యొక్క తదాకారులేకి, ఆ వస్తువు యొక్క ఆకారం ఏంటి, దాని యొక్క స్వరూపం ఏంటి, దాని యొక్క పరిమాణం ఏంటి, అది పురుషునిలో అధగతం అవుతుందంట. దాని యొక్క ఆకార ఆకృతి పరిమాణంతా, ఆ విజ్ఞానం అంతా చూడగానే అయితే జ్ఞానం కలుగుతుందో అదంతా పురుషాధిగతం. ఏంటి? తదు వస్తు రూపోద్భాష, ఆ వస్తువు యొక్క స్వరూపం అంతా ఏదైతే ఉందో ఆ విజ్ఞానం అంతా కలుగుతుంది. దాన్నే తత్ ప్రత్యక్షం ప్రమాణం, అదే ప్రత్యక్షం అంటాము. ఓకే, ఇది ప్రత్యక్షం యొక్క పరిభాష అండి. అస్తు, ప్రత్యక్ష ప్రమాణకి స్పష్టత వచ్చిందా? దీన్ని బట్టి మొత్తం సిద్ధాంతం ఉంటుందండి. అందుకే ఈ పరిభాష మనకి అర్థం కావాలి, మనసులో కూర్చోవాలి. న్యాయని చెప్తాను ఇదే విషయాన్ని. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం, ఇంద్రియ అర్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం అని చెప్తాం. ఇదే విషయాన్ని మహర్షి గౌతమ్ ఏం చెప్పారంటే, ఇదే ప్రత్యక్షానికి పరిభాష లక్షణం ఏం చెప్పా అంటే, ఇంద్రియ అర్థ సన్నికర్ష. ఇంద్రియం అంటే మన ఇంద్రియాలు, నేత్రేంద్రియాలు కావచ్చు, కర్ణేంద్రియాలు కావచ్చు, అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేత్రేంద్రియముల ద్వారా ఏ వస్తువుతో, అర్థం అంటే వస్తువు, పదార్థం. ఇంద్రియ అర్థ సన్నికర్ష, ఇంద్రియముల ద్వారా అర్థం చూసినప్పుడు, అంటే ఆ పదార్థం చూసినప్పుడు ఆ రెండింటి మధ్య సన్నికర్షణ జరిగిందో, ఆ రెండింటి మధ్య సంబంధం ఏర్పడిందో. ఇక్కడ సంబంధం శబ్దం చెప్పాము, అక్కడ మహర్షి గౌతమ్ చెప్పాడు ఇంద్రియ అర్థ సన్నికర్షం. ఆ రెండింటి మధ్య ఏదైతే సంబంధం ఏర్పడి, సన్నికర్ష అత్యంత దగ్గరగా ఏర్పడిందో, ఇంద్రియ అర్థ సన్నికర్షణ యత్ జ్ఞానం ఉత్పద్యతే తద్ ప్రత్యక్షం. ఇంద్రియార్థ సన్నికర్షం జ్ఞానం తత్ ప్రత్యక్షం. ఇంద్రియములు అర్థానికి సన్నికర్షం కలిగినప్పుడు ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో, ఇంద్రియ సన్నికర్షోత్పన్నం జ్ఞానం తత్ ప్రత్యక్షం. ఇంద్రియ అర్థం ఇక్కడ చెప్పాడు, అర్థం అని చెప్పకుండా ఇక్కడ యత్ సంబద్ధ సిద్ధం, ఏ వస్తువుతో అయితే మన ఇంద్రియాలు సంబద్ధం అవుతాయో ఆ సంబద్ధమైనప్పుడు ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో దాన్నే ప్రత్యక్షం అంటాము, దాన్నే ప్రత్యక్ష ప్రమాణం అంటాం. ఎందుకంటే అది చూసి తదాకారం లేకి ఏ వస్తువుతో సంబంధం ఏర్పడిందో అప్పుడు సంబంధం తదాకార ఉల్లేఖి అయిపోతుందంట. ఆకృతమైనటువంటి పదార్థం యొక్క స్వరూపం ఉల్లేఖమైనప్పుడు వాటి యొక్క విజ్ఞానం మనకి ఏదైతే వస్తుందో దాన్ని ప్రత్యక్షం అని చెప్పి ఇక్కడ లక్షణం చెప్పారండి. అస్తు, స్పష్టమైంది అనుకుంటాను. ఓకే అండి. ఇప్పుడు చూడండి ఈ విషయంలో కింద భాష చూడండి, మళ్ళీ కింద భాష ఉంది. అతః ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ప్రత్యక్షానికి కపిల మునిజీ ప్రత్యక్షం అంటే దానికి చెప్పాడు, ఏదైతే సంబద్ధ సిద్ధమై ఉండాలి, అది తదాకార ఉల్లేఖమైనప్పుడు ఏదైతే జ్ఞానం కలుగుతుందో దాన్ని ప్రత్యక్షం అని చెప్పుకున్నాము. ఇక్కడ ఇదే విషయంలో పూర్వపక్షి ఇంకో రకంగా ఇది ప్రత్యక్షానికి అయితే పరిభాష చెప్పారో లక్షణం చెప్పేది పర్యాప్తం కాదు, ఇది పర్యాప్తం కాదు. ఎందుకంటే ఏది సంబద్ధ సిద్ధం అంటున్నాం అంటే ఇంద్రియముల ద్వారా ఏ వస్తువుతో సంబద్ధం అవుతుందో ఆ సంబద్ధం ఏర్పడినప్పుడు ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో అదే తెలుస్తుంది. ఇంకా సూక్ష్మ విషయాలు కదా అవే తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ మహర్షి కపిల్ మునిజీ చెప్పినటువంటి పరిభాష లక్షణం అయితే ఉందో అది పర్యాప్తం కాదు, దాంట్లో కొంచెం కమి ఉంది, అంటే దాంట్లో కొంచెం లోపం ఉంది, పర్యాప్తం కాదు. ఇంతటితో ప్రత్యక్షం యొక్క పరిభాష పూర్తిగా రాదు అని చెప్తున్నాడు పూర్వపక్షి. చూడండి, అతః ప్రత్యక్ష లక్షణే యత్ సంబద్ధ సిద్ధం ఇత్యేవ ఉక్తం. పూర్వపక్షం అంటాడు ప్రత్యక్ష లక్షణే అంటే ప్రత్యక్షానికి లక్షణం చెప్తున్నావు కదా, ప్రత్యక్ష లక్షణంలో ప్రత్యక్ష ప్రమాణానికి ఏదైతే లక్షణం చెప్పావో ఏం చెప్పావు, యత్ సంబంధ సిద్ధం చెప్పావు సూత్రంలో. సిద్ధం ఇత్యేవ ఉక్తం, ఇది మాత్రం చెప్పావు. పురుషస్య అంటే జీవాత్మకి వస్తునా సహా, స్లైడ్ మార్చండి. పురుషస్య అంటే పురుషుడికి వస్తునా సహా వస్తుతోటి, పురుషస్య వస్తునా సహా సంబంధ ద్వారా ప్రాప్తం జ్ఞానం. పురుషస్య వస్తునా సహా పురుషుడికి అంటే జీవాత్మకి వస్తునా సహా వస్తుతోటి ఆ పురుషుడు ఆ వస్తువుని చూసినప్పుడు ఆ పురుషుడికి ఆ వస్తువుని చూసినప్పుడు సంబంధం ఏర్పడిందో సంబంధ ద్వారా ప్రాప్తం జ్ఞానం ప్రత్యక్షం లక్షితం. పురుషుడికి ఆ వస్తువుని చూసినప్పుడు ఆ సంబంధం ద్వారా ఏదైతే జ్ఞానం ప్రాప్తమైందో దాన్ని ప్రత్యక్షం చెప్పుకున్నాం, ప్రత్యక్షానికి లక్షణం చెప్పుకున్నాం.
చూడండి ఇక్కడ కనిపిస్తుంది, సంబంధ ద్వారా ప్రాప్తం జ్ఞానం ప్రత్యక్షం లక్షితం. ఇది కామ పెట్టుకోండి. అంటే ఆ పురుషుడికి జీవాత్మకి వస్తువుతోటి సంబంధం ద్వారా ఏదైతే జ్ఞానం ప్రాప్తమైందో అది ప్రత్యక్షం అని చెప్పి మనం చెప్పుకున్నాం, లక్షితంగా చెప్పుకున్నాం, దాని లక్షణంగా చెప్పుకున్నాం. కానీ సహా వస్తు సంబంధ అంటే ఆ వస్తువుతో ఏ సంబంధం ఏర్పడిందో సా వస్తు సంబంధ పురుషస్య అంటే పురుషస్య కేన ఉపకరణేన భవతి ఇది తు ఉక్తమేవన. ఆ పురుషుడికి కేన ఉపకరణేన ఏ ఉపకరణం ద్వారా ఏ సాధనం ద్వారా కేన ఉపకరణం భవతి ఇది అంటే ఆ సంబంధం. ఇప్పుడు నువ్వేం చెప్పావు, పురుషుడికి వస్తుతోటి సంబంధం ద్వారా ఏర్పడిన ఏదైతే సంబంధం ఏర్పడిన ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో అది ప్రత్యక్షం అని చెప్పి లక్ష్యం చెప్పావు. కానీ ఇక్కడ ఆ వస్తువు యొక్క సంబంధం వస్తు సంబంధ పురుష అంటే వస్తువు యొక్క సంబంధం పురుషుడికి కేన ఉపకరణేన భవతి ఏ ఉపకరణం చేత కలుగుతుంది, కేన ఉపకరణేన భవతి ఇది తు ఉక్తమేవన అది ఆ విషయం చెప్పలేదు. పురుషుడికి ఏ ఉపకరణం ద్వారా ఆ సంబంధం ఏర్పడింది, ఆ సంబంధం జ్ఞానం ఏర్పడింది ఆ విషయం చెప్పలేదు. ఉక్తమేవన తేన అత్ర ప్రత్యక్ష లక్షణే దోష ప్రతిభాతి ఇది. కాబట్టి ఈ పరిభాష ఏదైతే ఉందో ప్రత్యక్ష లక్షణానికి అయితే పరిభాష చెప్పారో తేన అత్ర ప్రత్యక్ష లక్షణం అంటే ప్రత్యక్ష లక్షణం యొక్క పరిభాషలో దోష ప్రతిభాతి దోషం ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే ఆ ప్రత్యక్ష పరిభాష లక్షణం ఏది చెప్పి అది పర్యాప్తం కాదు, దాని చేత ప్రత్యక్షం యొక్క పూర్తిగా పరిభాష మనకు స్పష్టత కాదు. కాబట్టి దోష ప్రతిభాతి అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించాడు. దానికి పరిహారం భ్రాంతిని అపాక్రియతే. ఇప్పుడు దోష ప్రతిభాతి అని పూర్వపక్షి చెప్పినప్పుడు ఆయన యొక్క దోషం యొక్క భ్రాంతి ఏదైతే ఉందో దోషం కనిపిస్తుందో తస్య భ్రాంతి అపాక్రియతే, అతని యొక్క పూర్వపక్షి యొక్క భ్రాంతి ఏదైతే ఉందో మిథ్యాజ్ఞానం ఉందో అది ఈ సూత్రంలో తొలగిస్తున్నాడు. అంటే దాన్ని ఇది యుక్తం దోషం అంటూ ఏమీ లేదు అని చెప్పి ఈ దోషాన్ని నిరాకరణ చేస్తున్నాడు. భ్రాంతి అపాకృతి, అతని యొక్క భ్రాంతిని తొలగిస్తున్నాడు, నివారణ చేస్తున్నాడు అన్నమాట. ఏంటి అది చెప్తున్నాడు చూడండి 90వ సూత్రంలో, యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ నా దోష. అంటే పూర్వపక్షం చెప్పాడు నువ్వు ప్రత్యక్ష ప్రమాణికి లక్షణం ఏది చెప్పావు యత్ సంబంధ సిద్ధం అని చెప్పి అది ఉన్నాయి కదా, వాటి యొక్క జ్ఞానం ఎలా తెలుస్తుంది? మన ఇంద్రియాలు ఏ వస్తువుని చూసినామో ఆ వస్తువుని చూసినప్పుడు ఆ పదార్థం చూసినప్పుడు మన సంబంధం ఏర్పడినాడు. ఆ వస్తువు ఇంద్రియాలు ఆ వస్తువు సంబంధం ఏర్పడినప్పుడు దాని గతమై ఆ వస్తువులో ఉండే పదార్థం యొక్క జ్ఞానం మనకు విశిష్ట జ్ఞానం తెలిసిందేమాట. అప్పుడే ప్రత్యక్షమైంది. ఏ వస్తువులైతే మన కంటికి కనిపించిన వస్తువులు పదార్థాలు చాలా ఉన్నాయి, ఆత్మ పరమాత్మ ప్రకృతి మనసు బుద్ధి చిత్త అహంకారం ఇవన్నీ సూక్ష్మంగా ఉన్నాయి. తన్మాత్రలు అహంకారం మహాతత్వము ఇవన్నీ సూక్ష్మంగా ఉన్నాయి. ఇప్పుడు వాటి యొక్క ప్రత్యక్షం ఎలా అవుతుంది? నువ్వే ప్రత్యక్షానికి పరిభాషలు చెప్పేశావు. యత్ సంబంధ సిద్ధంతో అన్ని వస్తువుతో సంబంధం కావు కదా. ప్రత్యక్ష పరిభాష యొక్క లక్షణం పర్యాప్తం కాదు అని చెప్పి పూర్వపక్షి చెప్తున్నాడు. దానికి సిద్ధాంతి భ్రాంతి అపాకృతి, ఆ భ్రాంతి యొక్క లక్షణాన్ని తొలగిస్తున్నాడు. చూడండి, యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ నా దోషః. యోగినం అబాహ్య ప్రత్యక్ష, యోగులకు బాహ్య ప్రత్యక్షం అవసరం ఏంటి? యోగులకు బాహ్య ప్రత్యక్షం అవసరం అంటే ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి నా దోషః. పైన చెప్పిన పరిభాష ప్రత్యక్ష లక్షణానికి పరిభాష చెప్పినది పర్యాప్తము. దాంట్లో యోగినం అబాహ్య ప్రత్యక్షత్వాత్ నా దోష, యోగులకు సాధకులకు ఇంద్రియముల ద్వారా చూసినప్పుడే ప్రత్యక్షం అవుతుందని కాదు, వాళ్ళు ఇంద్రియముల ద్వారా చూడకపోయినప్పుడు కూడా ఆంతరిక ప్రత్యక్షము సమాధిలో కూడా వాళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. ఈ బుద్ధి చిత్త అహంకారం అనేటివి, ఈ మనసు ఇంద్రియాలు అనేటివి వారికి సమాధిలోని యోగంలోనే వాళ్ళకి ప్రత్యక్షం అవుతాయి, వాళ్ళకు ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం చెప్తాడు. యోగులకి ఏం కలుగుతుంది? ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుందంట.
యోగులకు ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది. అదే విషయాన్ని చెప్పారు. చూడండి భాష్యము. యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్. అబాహ్యం అంటే ఏమిటి? ఆంతరికం అని అర్థం. బాహ్యంగా ప్రత్యక్షం కాదు వాళ్ళకు. అంటే బయట ఇంద్రియముల ద్వారా బయట వస్తువు చూసినప్పుడు ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో ఆ జ్ఞానం ఏర్పడుతుంది. ఇంద్రియముల ద్వారా ఏ వస్తువుని ఏ పదార్థం చూసినప్పుడు ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అదే కాకుండా ఏదైతే వస్తువు కనిపించదో, కనిపించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, శరీరంలో ఏవైతే ఉన్నాయో, ప్రకృతిలో ఏవైతే సూక్ష్మభూతాలు ఉన్నాయో వాటి యొక్క ప్రత్యక్షం కూడా ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది. అంటే సమాధి ద్వారా వారికి ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది. వారికి బాహ్య ప్రత్యక్షం అవసరం లేదు. అందుకే ఆ విషయం చెప్పాను. చూడండి, యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వం. యోగినాం అబాహ్య ప్రత్యక్షం. యోగులకు అబాహ్య ప్రత్యక్షం అంటే బాహ్య ప్రత్యక్షం కలగదు. బాహ్య ప్రత్యక్షం కలగదంటే ఏమిటి? ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది. దీన్ని బట్టి అర్థాపత్యం వస్తుంది. బాహ్య ప్రత్యక్షం కలగదంటే బయట చూడాల్సిన అవసరం లేదు. సామాన్య వ్యక్తి మన కళ్ళతోటి ఆ వస్తువుని చూసినప్పుడు, ఆ పదార్థం చూసినప్పుడు ఆ వస్తువు ఇలా ఉంది, ఈ విధంగా ఉంది చెప్పి ఏ విధంగా ప్రత్యక్షం అవుతుందో అలాగా యోగి వ్యక్తికి, సాధకుడికి బాహ్య ప్రత్యక్షం అవసరం లేదు. వాళ్ళకి ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది, సమాధితో ప్రత్యక్షం అవుతుంది అని చెప్పినాడు. యోగినం అబాహ్య ప్రత్యక్షం అంటే అనింద్రియ ప్రత్యక్షం. ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షం కదా వాళ్ళకు. ఇంద్రియముల ద్వారా చూడాల్సిన అవసరం లేదు. దాన్ని చెప్పాడు అనింద్రియ ప్రత్యక్షం అంటే ఇంద్రియాలు కాకుండా అనింద్రియ ప్రత్యక్షం అంటే దాన్ని ఇంకొక రకం చెప్పాడు. ఆంతరిక ప్రత్యక్షం భవతి. ఏమవుతుంది? ఆంతరిక ప్రత్యక్షం ఆ యోగి కలుగుతున్నమాట. ఇంద్రియ ప్రత్యక్షం అనేది ఇంద్రియముల ద్వారా, పంచేంద్రియముల ద్వారా ప్రత్యక్షం అనేది కేవలం సామాన్య వ్యక్తి, లౌకిక వ్యక్తి కలుగుతుంది. కానీ యోగులకు మాత్రం, సాధకులకు మాత్రం అనింద్రియ ప్రత్యక్షం కలుగుతుంది. అంటే ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది. అది ఇప్పుడు ఇక్కడ అనింద్రియం ప్రత్యక్షం. దాన్ని ఓపెన్ చేసి ఆంతరిక ప్రత్యక్షం భవతి అంటే మనసులోనే ఆంతరికగానే అది ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి తదపి అనేన గృహీతం స్యాత్. కాబట్టి అది కూడా ఇక్కడ గ్రహించబడుతుంది. మనం పైన చెప్పిన 89వ సూత్రం చెప్పిన పరిభాషలో ప్రత్యక్ష ప్రమాణిక లక్షణంలో అది కూడా గ్రహించబడుతుంది. తదపి అనేన గృహీతం స్యాత్. ఇది ఆ బాహ్య ప్రత్యక్షం కూడా అక్కడ అంతర్భూతం అవుతుంది. కానీ దోషం కాదు, పర్యాప్తం సూత్రము ఇది. అక్కడ ప్రత్యక్షం యత్ సంబద్ధ సిద్ధం. ఎందుకంటే యోగి ఆ సమాధి ద్వారా అక్కడ ఆ సూక్ష్మ విషయాల మీద మనసుని కేంద్రీకరించి అక్కడ ప్రత్యక్షం చేసుకుంటాడు కదా. కాబట్టి ఇది కూడా అంతర్గతంలో వచ్చేస్తున్నమాట. కాబట్టి అది పర్యాప్తమే. పూర్వంలో చెప్పినటువంటి 89వ సూత్రము ప్రత్యక్ష ప్రమాణికి పరిభాష లక్షణం ఏం చెప్పాం, అది పర్యాప్తం, దోషయుక్తం కాదు. అయితే తదపి అన్ని గృహీతం చేయాలి అంటే ఇది కూడా అబాహ్య ప్రత్యక్షం కూడా, అంటే యోగులకు జరిగే ప్రత్యక్షం, సూక్ష్మ ప్రత్యక్షం కూడా అక్కడ కూడా అంతర్భూతం అవుతుంది. అది కూడా సిద్ధి ఆ ప్రత్యక్షం కూడా కలుగుతుంది. కాబట్టి దోషయుక్తం కాదు అని చెప్పి సిద్ధార్థ ఇక్కడ ప్రస్తావించాడు. ఎందుకు దాన్ని ఇంకో ఉపయోగం చేసి చెప్తున్నాడు. సంసారినాం బాహ్య ప్రత్యక్షం. సాంసారిక వ్యక్తులకు, సామాన్య వ్యక్తులకు ఏమవుతుంది? బాహ్య ప్రత్యక్షం అవుతుంది. అంటే బాహ్య ప్రత్యక్షం అంటే బాహ్యేంద్రియైన వస్తు సంబద్ధ జనితం భవతి. బాహ్య ఇంద్రియముల ద్వారా ఏ వస్తువుని చూసామో ఆ వస్తుగతమైన జ్ఞానం అవుతుందో అది ఉత్పన్నం అవుతుంది. ఆ వస్తువుతో ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అది చెప్పారు. సంసారిక వ్యక్తులకు బాహ్య ప్రత్యక్షం అంటే బయట ప్రత్యక్షం అవుతుంది. ఏ ప్రత్యక్షం? బాహ్యేంద్రియైన వస్తు సంబంధ జనితం. బాహ్య ఇంద్రియముల చేత, కళ్ళు, ముక్కు, నాకు, చెవుల ద్వారా ఏదైతే జ్ఞానం కలుగుతుందో బాహ్యేంద్రియైన వస్తు సంబంధ జనిత, వస్తువుని చూసినప్పుడు అయితే దాని ద్వారా ఉత్పన్నమైన జ్ఞానం అయితే ఉందో దాన్నే ప్రత్యక్షం అంటామంట. అందుకే బాహ్యేంద్రియైన వస్తు సంబంధ జనితం భవతి. వస్తు సంబంధం ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అక్కడ ప్రత్యక్షం అవుతున్నమాట. కానీ యోగినాం ప్రత్యక్షంతో కలు అబాహ్య ప్రత్యక్షం. కానీ యోగులకు మాత్రము ఎలా ప్రత్యక్షం అవుతుంది? యోగినాం ప్రత్యక్షంతో, యోగులకు ప్రత్యక్షం ఏ విధంగా అవుతుందంటే అబాహ్య ప్రత్యక్షం. అబాహ్య ప్రత్యక్షం అంటే దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పాడు. ఆంతరిక ప్రత్యక్షం ఏంటి? ఆంతరిక లోపల ప్రత్యక్షం అవుతుంది. దాన్ని ఇంకో రకంగా ఏం చెప్పాడు? అంతఃకరణేన వస్తు సంబద్ధ సిద్ధిం భవతి. అంతఃకరణం ద్వారా అంటే మన బుద్ధి చిత్తం అంటాం కదా, ఆ అంతఃకరణం ద్వారా లోపల సూక్ష్మంగా ఉన్నటువంటి మన బుద్ధితత్వం అయితే ఉందో, మనసు ఏదైతే ఉందో దాని ద్వారా అంతఃకరణేన వస్తు సంబంధ సిద్ధం భవతి. అంతఃకరణం ద్వారా అక్కడ ప్రత్యక్షం అవుతుంది. సాంసారిక వ్యక్తులకు మాత్రము బయట ఇంద్రియముల ద్వారా మనకు కనిపించే గోళకాలు ఏవైతే ఉన్నాయో, పంచ జ్ఞానేంద్రియాలు, వాటి ద్వారా వస్తువు చూసినవి అయితే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అది ప్రత్యక్షం అవుతుంది, బాహ్య ప్రత్యక్షం. కానీ యోగులకు మాత్రము ఆంతరిక ప్రత్యక్షం అంటే అంతఃకరణం ద్వారా ఆ వస్తువుతో సంబంధం చేసినప్పుడు ఆ వస్తువు యొక్క
స్వరూపము ప్రత్యక్షం అవుతుంది, అంటే తదాకార ఉల్లేఖం అవుతుంది. ఆ వస్తువు ఏంటి, ఆ పదార్థం ఏంటి, వాటి యొక్క గుణాలేంటి, అవన్నీ కూడా ప్రత్యక్షంగా అనుభూతిని ఆ అబాహ్య ప్రత్యక్షం అనేది ప్రత్యక్షం అవుతుంది అన్నమాట. అంటే ఆంతరిక ప్రత్యక్షం అంతకం ద్వారా వారికి ఆ వస్తువు యొక్క స్వరూపం యథార్థంగా తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అందుకే వస్తు సంబంధ సిద్ధం భవతి. అత్ర అస్మాకం ప్రత్యయ లక్షణే, అత్ర అంటే ఇక్కడ ఈ సూత్రంలో అత్ర అస్మాకం ప్రత్యయ లక్షణ సిద్ధాంతం చెప్తున్నట్టే ప్రత్యక్ష ప్రమాణకి ఏది లక్ష్యం చెప్పాము, ఏం చెప్పాము, యత్ సంబంధ సిద్ధం, ఏ వస్తువుతో అయితే సంబంధం ఏర్పడుతుందో ఇంద్రియములకు, యత్ సంబంధ సిద్ధం, ఏ వస్తువు సంబంధం ఏర్పడుతుందో ఆ సంబంధం ఏర్పడినప్పుడు ఏర్పడినప్పుడు అయితే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో దాన్ని ప్రత్యక్షం చెప్పాం కదా, ఆ విషయం చెప్తున్నాడు. అత్ర అస్మాకం ప్రత్యక్ష లక్షణే, మేము చెప్పేటువంటి అంటే 89 సూత్రాలు చెప్పేటువంటి లక్షణం, ప్రత్యక్ష ప్రమాణానికి లక్షణం ఏదైతే ఉందో ప్రత్యక్ష లక్షణే యత్ సంబంధ సిద్ధం ఇది సంబంధ సిద్ధత్వ లక్షణం తు, ఆ సూత్రం చెప్పిన సంబంధ సిద్ధ లక్షణం తు, ఆ లక్షణం ఏదైతే ఉందో పరిభాష ఏదైతే ఉందో ఉభయేషాం సంసారినాం యోగినాం చ ప్రత్యక్షే సమానం. అది ఆ పరిభాష అనేది సాంసారిక వ్యక్తులకైనా యోగులకైనా రెండింటికి సమానమే, రెండింటికి వర్తిస్తుంది. కేవలం సాంసారిక వ్యక్తులకే కాదు. పూర్వపక్షం అంటున్నాడు లేండి నువ్వు చెప్పిన పరిభాష అనేది లక్షణం అది కేవలము సాంసారిక వ్యక్తులకు మాత్రమే అది వర్తిస్తుంది, యోగులకు వర్తించదని చెప్తున్నాడు. కానీ సిద్ధాంతం చెప్తున్నాడు లేదు, ఉభయేషాం ఉభయేషం ఇద్దరికి, ఎవరికి, సంసారినాం అంటే సాంసారిక వ్యక్తులకు, యోగినాం చ ఇంకా యోగి వ్యక్తులకు ప్రత్యక్షే సమానం, ప్రత్యక్షమే సమానంగా ఉంటుంది. అక్కడ యోగి ఆంతరిక అంతఃకరణ ద్వారా ఆ వస్తువుతో సంబంధం ఏర్పరిచి ఆ వస్తువు యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటాడు. స్థూలభూత పదార్థాలను సాంసారిక వ్యక్తి ఆ ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షంగా చూసి ఆ వస్తువు ద్వారా ఉత్పన్నమైన తదాకార ఉల్లేఖం ద్వారా ఉత్పన్న జ్ఞానం ద్వారా ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం తెలుసుకుంటాడు. కాబట్టి ఉభయేషాం సంసారినాం యోగినాం చ ప్రత్యక్షే సమానం, అతః నా దోషో, అది దోషయుక్తం కాదు. అందుకే మేము చెప్పినటువంటి 89 సూత్రం చెప్పినటువంటి ఆ ప్రత్యక్ష ప్రమాణానికి లక్షణం అయితే ఉండదు, దోషయుక్తం కాదు, పర్యాప్తము. దాంట్లో బాహ్య ప్రత్యక్షం వస్తుంది, ఆంతరిక ప్రత్యక్షం వస్తుంది, రెండు ప్రత్యక్షాలే అవుతాయన్నమాట. అంటే యోగికి కలిగే ప్రత్యక్షము అవదు, సాంసారిక వ్యక్తికి కలిగే ప్రత్యక్షం రెండు తీసుకోబడతాయి అని ఇక్కడ చెప్పాడు. కాబట్టి నా దోషో, అది దోషయుక్తం కాదు. ఎందుకంటే యతో యోగినం అబాహ్య ప్రత్యక్షం అపి గృహీతం, ఎందుకంటే యోగుల యొక్క అబాహ్య ప్రత్యక్షం అంటే బాహ్య ఇంద్రియములతో కదా, బాహ్య ఇంద్రియముల ద్వారా కాకుండా యోగులకు ఆంతరిక ఇంద్రియములు అంతఃకరణ ద్వారా అయితే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అది కూడా స్వీకరించబడుతున్నమాట. అందుకే యోగినం ఆ బాహ్య ప్రత్యక్షం అపి గృహీతం స్యాత్, అది కూడా గ్రహించబడుతున్నమాట. ఆంతరిక ప్రత్యక్షం ఉంటే ఇక్కడ తీసుకోబడుతుంది, ఆ ప్రత్యక్షం యొక్క పరిభాషలో, ప్రత్యక్ష ప్రమాణం యొక్క పరిభాషలో ఆంతరిక ప్రత్యక్షం కూడా తీసుకోబడుతుంది. కాబట్టి గృహీతం స్యాత్ అనేన ప్రత్యక్ష లక్షణేన ఇది సాంఖ్యానం అంటే ఈ ప్రత్యక్ష లక్షణం ఏదైతే ఉందో మనం ముందు 89 సూత్రం చెప్పినా, అనేన ప్రత్యక్ష లక్షణేన ఇది సాంఖ్యానం ప్రత్యక్ష లక్షణ పరిభాషయ ఇత్యాశయ. అంటే అనేన ప్రత్యక్ష లక్షణేన ఇది అంటే ఈ యత్ సంబద్ధ సిద్ధం అని చెప్పి మనం లక్షణం ఏది చెప్పామో పరిభాష చెప్పామో అది ఏంటి, సాంఖ్యానం, అది సాంఖ్యకారుల యొక్క ప్రత్యక్ష లక్షణ పరిభాషాయాం ఇత్యాశయ. ఇది సాంఖ్యకారుల యొక్క ప్రత్యక్ష పరిభాష యొక్క ఇది పర్యాప్తం, బాహ్య అబాహ్య ఆ ప్రత్యక్షము రెండు వర్తిస్తాయి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి సాంఖ్యకారుల యొక్క ప్రత్యక్ష లక్షణ పరిభాషలో ఇది యొక్క అభిప్రాయము. ఇత్యాశయ సాంఖ్యానం ప్రత్యక్ష లక్షణ పరిభాషం. సాంఖ్యకారులు ఏం చెప్పారు, యత్ సంబద్ధ సిద్ధం తదాకార ఉల్లేఖి విజ్ఞానం తత్ ప్రత్యక్షం అని చెప్పాం. అది ఇక్కడ వారి యొక్క అభిప్రాయము. ఇక్కడ బాహ్య అబాహ్య ప్రత్యక్షం యోగులకు సాంసారిక వ్యక్తులకు కలిగే ప్రత్యక్షం స్పష్టమవుతుంది. అక్కడ రెండు వర్తిస్తాయి, ఉభయేషం గ్రహణం భవతి, రెండింటికి తీసుకోవచ్చు, రెండు గ్రహించబడతాయి, లౌకికము అలౌకికము రెండు గ్రహించబడతాయని చెప్పి ఇక్కడ సాంఖ్యకారుల యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచారు అనమాట. అందుకే సాంఖ్యానం ప్రత్యక్ష లక్షణ పరిభాషం. సాంఖ్యకారుడు మహర్షి కపిల్ మునిజీ ఈ పరిభాషను చెప్పాడు, అది పర్యాప్తం అవుతుంది చెప్పి మనకు స్పష్టం అవుతుంది. సాంఖ్యానం ప్రత్యక్ష లక్షణ పరిభాష, ఈ లక్షణం యొక్క పరిభాషలో ఇత్యాశయ ఇది అభిప్రాయము.
మహర్షి కపిల ముని యొక్క అభిప్రాయం ఏంటి? సాంసారిక వ్యక్తులకు యోగులకు ప్రత్యక్షమే రెండింటికి సమానము. వారికి యోగులకు ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది, సాంసారిక వ్యక్తులకు లౌకిక ప్రత్యక్షం కలుగుతుంది. కానీ రెండు సమానమే, రెండు వర్తిస్తాయి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం చెప్పాడు. ఓకే, ఇంతవరకు సూత్రం యొక్క అర్థం స్పష్టమైంది. ఇంతవరకు సూత్రార్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే విషయంలో ఈ యత్ సంబద్ధ సిద్ధం అనే శబ్దానికి అర్థము అనిరుద్ధ వృత్తి భాష్యంలో విజ్ఞాన భిక్షు భాషని భిన్నంగా చెప్పారండి. ఇదే యత్ సంబద్ధ సిద్ధం అనే అర్థానికి ఏదో అర్థం తీసుకున్నా ఆ అర్థం తీసుకోకుండా కొంచెం భిన్న రకంగా చెప్పామంట. అది భిన్న రకంగా ఏ రకంగా చెప్పాడు ఆ విషయంలో బ్రహ్మవణిజీ దాన్ని వివేచిస్తున్నామట, విచారిస్తున్నాడు. అక్కడ ఏ విధంగా అనర్థయుక్తంగా అంటే యుక్తిపూర్వకంగా తీసుకోలేదో అది చూపిస్తున్నారు. చూడండి, ఇది వారి అనిరుద్ధ వృత్తి భాషల్లో విజ్ఞాన భిక్షు భాషల్లో విపరీత అర్థం చెప్పామంట. ఆ విపరీత అర్థం ఏంటి ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, అనిరుద్ధ వృత్తౌ విజ్ఞాన భిక్షు భాష్యేచ అస్మాత్ అంటే అనిరుద్ధ వృత్తి భాషంలో విజ్ఞాన భిక్షు భాష్యే అంటే విజ్ఞాన భిక్షు రాసిన భాషంలో ఇదేంటి బ్రహ్మవని భాష, అలాగే అనిరుద్ధ వృత్తి కూడా ఉంది, అలాగే విజ్ఞాన భిక్షు భాష్యం కూడా ఉందన్నమాట. ఈ రెండు గ్రంథాల్లో అనిరుద్ధ వృత్తౌ విజ్ఞాన భిక్షు భాష్యే చ అస్మాత్ పూర్వం ప్రత్యలక్షణకం సూత్రం ప్రత్యలక్షణకం సూత్రం బాహ్య ప్రత్యక్ష లక్షణ పరం అంటే ఐంద్రియకం ప్రత్యక్షం లక్షణం పరం వ్యాఖ్యాతం. ఏంటి ఇక్కడ అనిరుద్ధ వృత్తి భాష్యంలో విజ్ఞాన భిక్షు భాష ఏం చెప్పారంటే ఇది మనం చెప్పుకున్న పరిభాష అనేది ఏది యత్ సంబద్ధ సిద్ధం తదాకార ఉల్లేఖి విజ్ఞానం తత్ ప్రత్యక్షం పరిభాష చెప్పాం కదా. ఆ సూత్రం చేత కేవలం ఏమర్థం వస్తుంది? బాహ్య ప్రత్యక్షానికి బయట బాహ్యేంద్రియముల చేత అయితే వస్తువులు చూసినప్పుడు అయితే ప్రత్యక్షం అవుతుందో ఆ ప్రత్యక్షంలో ఉత్పన్న జ్ఞానమే ప్రత్యక్షంగా చెప్పారు. ఈ సూత్రం మనం చెప్పుకునే సూత్రం అంటే ఆంతరిక ప్రత్యక్షం కోసము అది పర్యాప్తం కాదు కాబట్టి మహర్షి కపిల మునిజీ ఇక్కడ ఇంకో సూత్రం చెప్పాడు అని చెప్పి సిద్ధాంతం చెప్తున్నాం, పూర్వపక్ష చెప్తున్నామంట. విజ్ఞాన భిక్షు భాషలో అనిరుద్ధ భాషలో చెప్పారు ఇది పర్యాప్తం కాదు. ఎందుకు? ఆ సూత్రం చేత కేవలం బయటి ఇంద్రియముల చేత వస్తువుతో సంబంధం ఏర్పరిచినప్పుడు ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో అదే జ్ఞానమే ప్రత్యక్షము, అంతరికి తీసుకోవాలి, ఆంతరిక ప్రత్యక్షం తీసుకోకూడదు. ఆ సూత్రం చేత కేవలం బాహ్య ప్రత్యక్షం వరకే వస్తుంది. బాహ్య ప్రత్యక్షమే ప్రత్యక్షంగా తీసుకుంటాము, ఆంతరిక ప్రత్యక్షం తీసుకోము. ఆంతరిక ప్రత్యక్షం కోసం ఇక్కడ ఈ సూత్రం చెప్పబడింది, తర్వాత సూత్రం కూడా అదే ఆంతరిక ప్రత్యక్షం కోసం భిన్న సూత్రం చెప్పబడింది అని పూర్వపక్ష చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, చూడండి, అనిరుద్ధ వృత్తో విజ్ఞాన భిక్షు భాష్య చ అస్మాత్ పూర్వం ప్రత్యలక్షణ సూత్రం. దీనికంటే ప్రత్యలక్షణం ముందు చెప్పే సూత్రం ఏంటి? ఇదే మన యోగ 89 సూత్రం యత్ సంబద్ధ సిద్ధం తదాకారుల్లేకి విజ్ఞాన తత్ ప్రత్యక్షం. ఆ సూత్రం అండి. పూర్వం ప్రత్యక్ష లక్షణకం సూత్రం బాహ్య ప్రత్యయ లక్షణం, అది బాహ్య ప్రత్యయ లక్షణం పదం అంటే బాహ్య ప్రత్యక్ష లక్షణానికి సూత్రం అన్నమాట. అది బాహ్యేంద్రియం చేత ఏదైతే ప్రత్యక్షం దానికి సంబంధించి ఇది సూత్రము. బాహ్య ప్రత్యక్ష లక్షణం పదం, ఐంద్రిక ప్రత్యక్ష లక్షణ పదం వ్యాఖ్యాతం, అది ఇక్కడ వ్యాఖ్యానించబడింది. కేవలం బాహ్య ప్రత్యక్షానికి మాత్రమే వ్యాఖ్యానించబడింది అని ఎవరు చెప్తున్నారు? అనిరుద్ధ వృత్తిలో చెప్పబడింది, విజ్ఞాన భిక్షు భాషలో చెప్పబడింది. ఆ సూత్రం కేవలము బాహ్య ప్రత్యక్షం ఏదైతే అవుతుందో దానికి మాత్రమే వ్యాఖ్యానించబడింది, ఆంతరిక ప్రత్యక్షానికి వ్యాఖ్యానించబడలేదు అని ఈ ఇద్దరు భాష్యకారుల యొక్క అభిప్రాయం. అత ఏవ ఉక్తం తాభ్యాం యత్, అతయే ఉక్తం అందువల్లే చెప్పబడింది. ఎందుకు? తాభ్యం అంటే ఏమిటి? తాభ్యం అన్నింటి మధ్య అంటే ఇప్పుడు చెప్పిన ఈ సూత్రము ఆ ముందు చెప్పిన సూత్రం. తాభ్యాం యత్ బాహ్య ప్రత్యక్ష లక్షణం ఇదం లౌకికం. బాహ్య ప్రత్యక్ష లక్షణం ఇదం లౌకికం అంటే బాహ్య ప్రత్యక్షం అయితే అవుతుంది అది లౌకికం అంట. అంటే లౌకిక వస్తువులు చూసినప్పుడు స్థూల వస్తువులు పదార్థం చూసినప్పుడు ప్రత్యక్షం అవుతుందన్నమాట. అతయే ఉక్తం తాభ్యాం యత్ బాహ్య ప్రత్యక్ష లక్షణం ఇదం, బాహ్య ప్రత్యక్ష లక్షణం
లౌకికం. బాహ్య ప్రత్యక్ష లక్షణం ఇదం లౌకికం. యోగ ప్రత్యక్షం తు అబాహ్యం అలౌకికం చ. ఏం చెప్పినాడు? బాహ్య ప్రత్యక్ష లక్షణంతో లౌకికం అంట, కానీ యోగి ప్రత్యక్షంతో అబాహ్యం, అది బాహ్యంగా వాళ్ళకి ప్రత్యక్షం కావడం లేదు, అది అలౌకికం, లౌకికం కాదు. లోకంలో ఉండే వస్తువులు చూసి ప్రత్యక్షం కావడం లేదు, కానీ యోగులకు అబాహ్యం, లోకంలో వస్తువులను చూసి చూడకుండా ఆంతరికంగా ప్రత్యక్షం అవుతున్నమాట. అందుకే అబాహ్యం అంటే అలౌకికం చ, అలౌకికం చ అని చెప్పి అనిరుద్ధ వృత్తి భాషను చెప్పబడింది అన్నమాట. అంటే ఏం చెప్తున్నా అంటే ఇది లోకంలో ఉండే బాహ్య ప్రత్యక్షానికి మాత్రం వ్యాఖ్య అని చెప్పి అనిరుద్ధ వృత్తి భాషను చెప్పబడింది. అలాగే ఐంద్రిక ప్రత్యక్షమేవ అత్ర లక్ష్యము. యోగిన అబాహ్య ప్రత్యక్షకాః. యోగులు మాత్రం అబాహ్య ప్రత్యక్షకులు. విద్యాని భిక్షు భాషను చెప్పబడింది. ఈయన కూడా అదే విధంగా చెప్తున్నాడు. ఈ సూత్రం అనేది మీరు ప్రత్యక్ష ప్రమాణ లక్షణ పరిభాష ఏదైతే ముందు చెప్పుకున్న 89 సూత్రం అనేది, ఇది కూడా బాహ్య ఇంద్రియముల ద్వారా ఏదైతే ప్రత్యక్షమవుతుందో దానికి మాత్రమే ప్రత్యక్షము, యోగులకు మాత్రము అబాహ్య ప్రత్యక్షం ఏదైతే ఉందో దానికి కాదు అని అదే విషయాన్ని ఉల్లేఖించామట. యోగినశ్చ అబాహ్య ప్రత్యక్షకాః. వాళ్ళు మాత్రం అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం చేసుకుంటారు, వాళ్ళకు ఇంద్రియముల ద్వారా చేసుకోదు. కాబట్టి కేవలం ఆ సూత్రం అనేది దానికి వర్తిస్తుంది అని చెప్పి అది పర్యాప్తం కాదు. కేవలం బాహ్య ఇంద్రియముల ద్వారా అయితే ప్రత్యక్షం అవుతుంది దానికే వ్యాఖ్య, కాబట్టి అంతవరకు తీసుకోవాలి, ఆంతరిక ప్రత్యక్షం తీసుకోకూడదు అని చెప్పి ఈ విద్యాని భిక్షు భాషని చెప్పబడింది, అనిరుద్ధ వృత్తి భాషలో చెప్పబడింది. కానీ ఇక్కడ మనకు బ్రహ్మముని ఏం చెప్తున్నారు చూడండి. ఇత్తం ఉభయత్రాపి సూత్రం అన్యథా హి వ్యాఖ్యాతం. ఈ రకంగా విద్యాని భిక్షు భాష్యంలో అనిరుద్ధ వృత్తి భాష్యంలో ఇత్తం ఉభయత్రాపి సూత్రం అన్యథా హి వ్యాఖ్యాతం. వీళ్ళిద్దరు రెండు ఉభయత అని చెప్పి ఇక్కడ ఇద్దరు ఏ రకం తీసుకున్నారు, వేరే విధంగా వ్యాఖ్యానించాలి. ఏ రకంగా? ఇది కేవలం బాహ్య ప్రత్యక్షానికి మాత్రమే వ్యాఖ్య, ఆంతరిక ప్రత్యక్షం కాదు అని చెప్పి ఇద్దరు అలాగే చెప్పారు అనమాట. అందుకే అన్యథా వ్యాఖ్యాతం. పూర్వ సూత్రే నా ఇంద్రియ శబ్ద ఉపాత్త. పూర్వ శబ్దంలో పూర్వ అంటే ఇక్కడ యత్ సంబద్ధ సిద్ధం తదాకారోల్లేఖి విజ్ఞానం తత్ ప్రత్యక్షం అని చెప్పుకున్నాం, కానీ అక్కడ ఏమన్నా ఇంద్రియ శబ్దం చెప్పుకున్నామా? ఇంద్రియంలో అయితే ఇంద్రియ యత్ సంబద్ధ సిద్ధం అంటే ఇంద్రియంలోకి అయితే సంబంధం ఏర్పడిందో అటువంటి ప్రత్యక్షమే ఇక్కడ ప్రత్యక్షంగా తీసుకోవాలి. అలాగేం చెప్పలేదు కదా, ఇంద్రియ శబ్దం తీసుకోలేదు అక్కడ. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా యత్ సంబద్ధ సిద్ధం అనే పదానికి దగ్గరగా ఇంద్రియ శబ్దం కూడా ఒకవేళ తీసుకోబడింటే మీరు చెప్పినట్టుగా ఈ సూత్రం అనేది కేవలము ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షమైతుంది, అది తీసుకునేబడేది, ఆంతరిక ప్రత్యక్షం తీసుకునేబడేది కాదు. కానీ ఇక్కడ ఇంద్రియ శబ్దం లేదు కదా, ఇంద్రియ శబ్దం లేదు, అది చెప్తున్నాడు. పూర్వ సూత్రే అంటే ఈ 89 సూత్రంలో నా ఇంద్రియ శబ్ద ఉపాత్త, ఇంద్రియ శబ్దం గ్రహించబడలేదు, ఉపాత్త అంటే గ్రహించబడలేదు, తీసుకోబడలేదు. కాబట్టి బాహ్యేంద్రియేనవా అంతఃకరణేనవా సంబద్ధ సిద్ధం ప్రత్యక్షం ఇది సామాన్య లక్షణం. అందుకే అక్కడ యత్ సంబద్ధ సిద్ధం అని చెప్పాము. ఆ సంబద్ధం బాహ్యేంద్రియంలో కావచ్చు, ఆంతరిక ఇంద్రియములతో కావచ్చు, ఇంద్రియకి వస్తుంది. అంతఃకరణ ద్వారా ప్రత్యక్షం కావచ్చు, బాహ్యేంద్రియముల ద్వారా ప్రత్యక్షం కావచ్చు. అక్కడ సూత్రంలో ఇంద్రియ శబ్దం ఇవ్వలేదు. కాబట్టి బాహ్యేంద్రియేనవా అంతఃకరణేనవా సంబద్ధ సిద్ధం ప్రత్యక్షం ఇది సామాన్య లక్షణం. అది బాహ్యేంద్రియం సంబద్ధం కావచ్చు, అప్పుడు ప్రత్యక్షం అవుతుంది. లేదా అంతఃకరణ ద్వారా ఏదైతే యోగులు చేస్తుంటారో అందులో ప్రత్యక్షం అవుతుంది. అంతఃకరణవా ప్రత్యక్షం ఇది సామాన్య లక్షణం. అక్కడ సామాన్య లక్షణం చెప్పాం. కాబట్టి యత్ సంబద్ధ సిద్ధం పదేనా సూత్రంలో యత్ సంబద్ధ సిద్ధం ఏదైతే పదం ఉందో, యత్ సంబద్ధ సిద్ధం పదేనా సూచితం ఏవా యత్ సంబద్ధ సిద్ధం పదే సూచితం ఏవ. అంటే ఇక్కడ సూత్రంలో యత్ సంబద్ధ సిద్ధం అనే పదం ద్వారా ఇదే సూచించబడుతున్నమాట. అంటే బాహ్య ప్రత్యక్షమే కాకుండా ఆంతరిక ప్రత్యక్షం కూడా అవుతుంది. అక్కడ ఇంద్రియ శబ్దం అంటే ఏమి ఇవ్వలేదు. కాబట్టి యత్ సంబద్ధ సిద్ధం పదేనా సూచితం ఏవ, అది ఈ పదం ద్వారా స్పష్టంగా మనకు సూచించబడింది. కాబట్టి తత్ర సూత్రోక్తే ప్రత్యయ లక్షణే, మనకు ప్రత్యయ లక్షణానికి ఏదైతే పరిభాష చెప్పామో ఆ ప్రత్యయ లక్షణంలో నా దోష, అది దోషయుక్తం కాదు, పర్యాప్తమైన సూత్రము. ప్రత్యక్షం అక్కడ ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం తీసుకోబడుతుంది, బాహ్య ప్రత్యక్షం కూడా తీసుకుంటాము. కాబట్టి నా దోష
తత్ర యోగ ప్రత్యక్షేపి తద్ వ్యాప్తే అభిష్టత్వాది. ఎందుకంటే యోగి ప్రత్యక్షేపి తద్ వ్యాప్తే అభిష్టత్వాది. యోగి ప్రత్యక్షం కూడా అక్కడ అభిష్టమే, అది కూడా ఇష్టమే, అది కూడా స్వీకరించబడుతుంది. కాబట్టి పూర్వపక్షి ప్రత్యక్ష ప్రమాణానికి లక్షణం ఏదైతే చెప్పావో అది పర్యాప్తం కాదు, కేవలం బాహ్య ప్రత్యక్షమే, ఆంతరిక ప్రత్యక్షం కాదు ఏదైతే చెప్తున్నావో అలాగే విజ్ఞాన భిక్షు భాష్యంలో బ్రహ్మముని అనిరుద్ధ వృత్తి భాష ఏది చెప్పబడిందో అది యుక్తి సంగతం కాదు. కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణానికి లక్షణంలో రెండు తీసుకోబడతాయి. యోగి ప్రత్యక్షం అవి కూడా తీసుకోబడుతుంది, ఆ వ్యాప్తి కూడా, ఎందుకంటే అభిష్టం ఇక్కడ రెండు గ్రహించబడతాయి అని చెప్పి అది పర్యాప్తము అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అస్తు, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకా సందేహం ఉందా? సూత్రం అభిప్రాయం ఏం చెప్పాలనుకుంటే అర్థమవుతుందండి. ప్రశ్న అర్థమైన ముందు పూర్వపక్షి ఏ విధంగా ప్రస్తావించాడు, ప్రత్యక్షానికి పరిభాష ఏం చెప్పుకున్నామో అది గమనించండి. ప్రత్యక్షానికి పరిభాష ఏంటి? ప్రత్యక్ష ఎలా అవుతుంది అంటే గురుగారు ఒక మాట ఏంటంటే, మామూలు సామాన్యమైనటువంటి మనిషి ప్రత్యక్షంగా ఇంద్రియాల ద్వారా చూసింది గ్రహించి అదే ప్రమాణంగా తీసుకుంటాడు. యోగి అయితే ఆంతరంగికంగా విషయాన్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి బాహ్యంగా చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ప్రత్యక్షం అనేది కేవలము ఇంద్రియాల ద్వారానే అవసరం లేదు, ఆంతరంగికంగా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఆంతరంగికంగా కూడా అతను యోగి అనేవాడు బాహ్య వస్తువుల్ని అర్థం చేసుకోగలడు కాబట్టి అదే ప్రమాణంగా స్వీకరించవచ్చు అని చెప్తున్నారు కదా. అంటే ఆ సూత్రంలో ఇంద్రియం అనే శబ్దం రాలేదు అని కూడా చెప్పారు. అంటే ఈ సూత్రం అంటే మహర్షి ఇక్కడ ఒక ప్రత్యక్షానికి పరిభాష చెప్పాడు. ప్రత్యక్షం అంటే యత్ సంబద్ధ సిద్ధం, మన ఇంద్రియముల ద్వారా ఏ వస్తువుతో సంబద్ధం ఏర్పడుతుందో, సంబద్ధం అయిపోయి ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది, విజ్ఞానం ఏర్పడుతుందో అది ప్రత్యక్షం అని చెప్పుకున్నాం. ఇది పరిభాష చెప్పాం. కానీ పూర్వపక్షం ఏమంటున్నాడు, ఈ సూత్రం ఇంత మాత్రం పర్యాప్తం కాదు, దాని ద్వారా కేవలం బాహ్య ప్రత్యక్షం మాత్రమే కలుగుతుంది, ఆంతరిక ప్రత్యక్షం కలగదు. కానీ ఆంతరిక ప్రత్యక్షం కూడా ఉంది కదా, ఇప్పుడు బుద్ధి చిత్త అహంకారం కూడా ఉన్నాయి. తన మాట శబ్ద స్పర్శలు ప్రకారం ప్రత్యక్షం కాదు కదా. అవి ఎలా అవుతాయి? ఇంద్రియములు మన కంటికి ఏదైతే గోచరం అవుతుందో అంతవరకు ప్రత్యక్షం అవుతుంది, అంతవరకు ఓకే. కానీ అంతవరకే తీసుకో, ఈ సూత్రం యొక్క పరిభాష అంతవరకే, ఆంతరిక ప్రత్యక్షం కాదు. అందుకే సూత్రం పర్యాప్తం కాదు. ప్రత్యక్ష ప్రమాణానికి నువ్వు లక్షణం ఏది చెప్పావు అది పర్యాప్తం కాదు అని పూర్వపక్షి అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందండి. పరిభాష లక్షణం చెప్పేశాడు అనమాట. యత్ సంబద్ధ సిద్ధం తదాకారంలోకి, ఎప్పుడైతే ఏ వస్తువుతో సంబద్ధం ఏర్పడుతుందో ఆ సంబద్ధం ఏర్పడినప్పుడు ఆ వస్తువు యొక్క తదాకార ఉల్లేఖం ఎప్పుడవుతుందంటే అది ఆకృతి, పరిమాణము, స్వరూపం ఇలా ఉందని చెప్పి దాని ఆకృతి ఏ విధంగా మనకు స్పష్టమవుతుందో అది ప్రత్యక్షం మనకు అని చెప్పి దీనికి పరిభాష చెప్పాడు, యత్ సంబద్ధ సిద్ధం అని చెప్పి. కానీ పూర్వపక్షం అనేది లేదు, ఇది సూత్రం పర్యాప్తం కాదు, ఇది దోషయుక్తంగా ఉంది. దీనివల్ల కేవలం బాహ్య ప్రత్యక్షం అంటే బాహ్యేంద్రియ ప్రత్యక్షం మాత్రమే తీసుకోబడుతుంది, ఆంతరిక ప్రత్యక్షం తీసుకోబడదు, పర్యాప్తం కాదు. అందుకే దోషయుక్తము అంటున్నాడు. కానీ సిద్ధాంతం ఏమంటాడు, దోషయుక్తము కాదు అని చెప్పి సిద్ధాంతం చెప్తున్నాడు. ఎందుకు? బాహ్య ప్రత్యక్షం కూడా అవుతుంది, ఆంతరిక ప్రత్యక్షం కూడా అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ప్రమాణం అంటున్నారు కదా, ఈ ప్రమాణం అంటే మనం బాహ్య వస్తువుల గురించి ప్రమాణమా, లేకపోతే ఆంతరంగికంగా మన యొక్క పరిస్థితిని గురించి తెలుసుకోవడం అనేది ప్రమాణమా? దేని అది ప్రమాణం అంటే ఏది అసలు యాక్చువల్ గా? ఇక్కడ మనకు ముక్తిని పొందాలి అంటే 3 ప్రమాణాలు. ముక్తికి ఒక ఉపాయం ఏంటి? ముక్తి ఎలా కలుగుతుంది అంటే 3 ప్రమాణాల ద్వారా తెలుసుకుంటే ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. ఏం చెప్పాడు సిద్ధాంతి? 3 ప్రమాణాలు తెలుసుకుంటే, ఏది? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం. ఈ 3 ప్రమాణాలు తెలుసుకుని మీకు ముక్తి కలుగుతుంది అని చెప్పారు. వేరే ప్రమాణాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ప్రమాణం, కొన్ని చోట 4 ఉన్నాయి, కొన్ని చోట 8 ఉన్నాయి, ఇక్కడ 3 స్వీకరించబడ్డాయి. సో ఆ 3 ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు, అనుమానం ద్వారా తెలుసుకోవచ్చు, శబ్ద ప్రమాణం తెలుసుకోవాలి. ఆ ప్రత్యక్షం అంటే ఏమిటి?
అడిగినప్పుడు ప్రత్యక్షానికి పరిభాష చెప్తున్నాడు. ప్రత్యక్షం ఇలా ఉండాలి. బయట బాహ్యేంద్రియముల చేత ఏది సంబంధించి ఏ వస్తువుతో సంబంధం ఏర్పడుతుందో ఆ సంబంధం ద్వారా అయితే జ్ఞానం ఏర్పడుతుందో దాన్ని ప్రత్యక్షం. అంటే ప్రత్యక్ష ప్రమాణం అంటది. అనుమానం ద్వారా లేదు. శబ్ద ప్రమాణం ద్వారా శబ్దం చెప్పారు, కథనం చెప్పారు, మనం స్వీకరించారు. ప్రత్యక్షంగా ఇంద్రియ గోచరం అయిపోయింది. ఇప్పుడు స్థూల వస్తువులను మన కంటితో వస్తువును చూసినప్పుడు ఆ కంటికి ఆ వస్తువుకి పదార్థానికి సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం ఏర్పడిన తదాకారం ఏర్పడుతుంది. అది ఏ రంగులో ఉంది, దాని పరిమాణం ఎంత, ఆ వస్తువు ఆ విజ్ఞానం అంతా మనకు మనసు ఆ బుద్ధిగతం అవుతుంది, పురుషులు అధిగతం అవుతుంది అన్నమాట. ఆ పురుషులు ఏదైతే అధిగతమైందో అది ప్రత్యక్షము. ఇది ప్రత్యక్షంగా అలా ప్రత్యక్షం అవ్వాలి. యథార్థంగా ఆ స్వరూపం తెలియాలి. అలా ప్రత్యక్షంగా తెలిసినప్పుడు నీకు ముక్తి కలుగుతుంది. అంటే బాహ్య వస్తువుల మీద ఉల్లేఖత కలుగుతుంది మనకి అక్కడ. ఇప్పుడు మా కంటితో ఒక వస్తువు, ఒక పదార్థం ఉంది, ఇక్కడ ఒక వస్తువు చలవాణి ఉంది, మనకి ఇక్కడే ఉంది. నా కంటి ప్రత్యక్షించింది. ఇక దీర్ఘ చతురస్రాకారంలో ఉంది, దీని రంగు రూపం ఇంత ఈ పరిమాణంలో ఉంది. మన ఈ మొబైల్లో చాలా రకాలు ఉన్నాయి, చిన్నగా పెద్దగా రకరకాలు ఉన్నాయి. నేను నా కంటి ప్రత్యక్షం చూసినప్పుడు దీని ఈ రకంలో ఉంది, ఈ విధంగా ఉంది, దీని పరిమాణం ఈ విధంగా ఉంది. ఆ స్ట్రక్చర్ మొత్తం నీకు ఫోటో కాపీ అయిపోయింది నీ కంటి లోపల. నీ మనసులో అది మొత్తం ఆ చిత్రం అంతా ఛాయాచిత్రం అంతా మొత్తం వచ్చేసింది నీకు. అది తదాకార ఉల్లేఖం. ఆ ఆకారం యొక్క ఉల్లేఖం ఏదైతే ఉందో అంటే దాని యొక్క జ్ఞానం, ఆ వస్తువును చూడగానే పదార్థం చూడ ఆ సంబంధం ఏర్పడింది. నీ కంటికి ఆ వస్తువుకి సంబంధం ఏర్పడినప్పుడు ఈ వస్తువును పదార్థాన్ని ఈ చలవాణ్ణి చూసినప్పుడు నీకు ఈ మొబైల్ చూసినప్పుడు ఏదైతే జ్ఞానం వచ్చిందో అది ప్రత్యక్షం అన్నమాట. అది నీ మైండ్ లో ఫిక్స్ అయిపోయిందన్నమాట. ఇది ప్రత్యక్షం. అలాగా ఇది ప్రత్యక్షం పరిభాష చెప్పామట. ఎందుకు వస్తువుల సంబంధం ఏర్పడి వచ్చే ఉత్పన్నమైన జ్ఞానం ద్వారా ప్రత్యక్షం అయిపోయినమాట. ఇది అర్థమైంది. అది అర్థమైంది సార్. ఇప్పుడు రెండోది నేను అడిగేది ఏంటంటే, అంటే ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాడు కాబట్టి అది ప్రత్యక్షంగా మనకి అతనికి అర్థమవుతుంది, ఉల్లేఖనం జరుగుతుంది, తదాకారం ఉల్లేఖితం అవుతుంది. కానీ యోగికి ఇంద్రియాల యొక్క అవసరం లేకుండానే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, ప్రత్యక్ష ప్రమాణం అంటే యోగి అంతరంగా చూడడం కూడా ప్రత్యక్ష ప్రమాణమే అనేటువంటి ఉద్దేశాన్ని కూడా మీరు ఇతను సిద్ధాంతి చెప్పినాడు. సిద్ధాంతి రెండో స్టెప్ చెప్పాడు. ఇప్పుడు ఇంత పరిభాష చెప్పిన తర్వాత పూర్వపక్షం ఇది పర్యాప్తం కానీ నువ్వు పరిభాష చెప్పావు కదా, బాహ్యేంద్రియముల ద్వారా ఏది సంబంధం ఏర్పడుతుంది అంటే ఇది చెప్పండి. ఏ వస్తువుతో సంబంధం ఏర్పడుతుందో ఆ వస్తువు సంబంధం ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో అది ప్రత్యక్షం చెప్పాడు అనమాట. ఇంద్రియము చెప్పలేదు సూత్రంలో, ఇంద్రియ శబ్దం తీసుకోలేదు. ఏం చెప్పాడు? యత్ సంబంధ సిద్ధం. ఏ వస్తువుతో సంబంధం ఏర్పడుతుందో ఆ సంబంధం ఏర్పడినప్పుడు ఆ నుంచి మధ్య ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో ఆ పురుషుడికి, ఆ జీవాత్మకు అదే ప్రత్యక్షము అని చెప్పాడు అనమాట. అప్పుడు దీన్ని ఊహాతో చెప్తున్న పూర్వపక్షి ఇప్పుడు ప్రత్యక్షం అంటే మన కంటి ద్వారా ప్రత్యక్షమేది కాబట్టి కంటి ద్వారా ప్రత్యక్షమేదే కనిపిస్తుంది. ఇంకా కనిపించే సూక్ష్మ పదార్థాలు చాలా ఉన్నాయి కదా, కాబట్టి నువ్వు చెప్పిన పరిభాష లక్షణం పర్యాప్తం కాదు, ఈ సూత్రం దోషయుక్తము అని చెప్పి పూర్వపక్షి అంటున్నాడు సిద్ధాంతిని. అర్థమైంది సార్, అర్థమైంది. అప్పుడు ఎందుకంటే ఆ ఆంతరిక ప్రత్యక్షం కూడా అవుతుంది. ఎందుకు యత్ సంబంధ సిద్ధం చెప్పాం. ఇప్పుడు యోగి స్థూల పదార్థాలకు మనకు కంటితో ప్రత్యక్షం అవుతుంది. లోపల మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, తన్మాత్రలు ఉన్నాయి, అహంకారం ఉంది, మహాతత్వం ఉంది, మూల ప్రకృతి ఉంది, సూక్ష్మతత్వం అయింది, అంతకంటే సూక్ష్మ జీవాత్మ ఉంది, అంతకంటే సూక్ష్మ పరమాత్మ ఉంది. ఇవన్నీ ప్రత్యక్షం అవుతాయి, ఇవన్నీ ప్రత్యక్షం కాదు కదా. కాబట్టి పర్యాప్తం కాదు. అంటే సిద్ధాంతం చెప్తాడు ఇవన్నీ కూడా యోగికి ఇవన్నీ ఆంతరిక ప్రత్యక్ష, సామాన్య వ్యక్తి చూడలేడు. ఇవి సమాజ ద్వారా ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది. అందుకే యత్ సంబంధ సిద్ధం. ఎందుకంటే యోగి వ్యక్తి అంటే యోగికి బయటి బాహ్య ప్రత్యక్షం కూడా అవుతుందండి. స్థూల పదార్థాలకు యోగి బాహ్య ప్రత్యక్షం మనకి ఏ విధంగా సామాన్య వ్యక్తికి అవుతుందో అలాగే సామాన్య పదార్థాలకు స్థూల పదార్థాలు యోగి కూడా ప్రత్యక్షం అవుతుంది. కొన్ని పదార్థాలు సూక్ష్మంగా ఉండేటివి మన బుద్ధి, చిత్త, అహంకారాలు, ఈ తన్మాత్రలు, మహాతత్వం, అహంకారాలు, ప్రకృతి ఏవైతే ఉన్నాయి సూక్ష్మ పదార్థాలు అవన్నీ కూడా ఆ యోగి ప్రత్యక్షం అవుతాయి. ఎందుకంటే అక్కడ యోగి అక్కడే సంబద్ధం చేస్తామంట ఆ పదార్థం మీద. బుద్ధి తత్వం తెలుసుకోవాలి, బుద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసేసి అక్కడ ఆ తత్వాన్ని తెలుసుకుంటాడు. బుద్ధి వేరు, ఈ శరీరం వేరు, ఈ మనసు వేరు, ఈ జీవాత్మ వేరు అని చెప్పి వాటిని కూడా ప్రత్యక్షం చేసుకుంటాడు. ఆ సంబంధం చేత అది ప్రత్యక్షం అవుతుంది. జీవాత్మ యొక్క ప్రత్యక్షం అవుతుంది, ప్రకృతి యొక్క ప్రత్యక్షం అవుతుంది. అంటే సార్ మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు యోగికి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి
అతనికి ప్రమాణం అనేది బయట చూడకపోయినా ఇంద్రియ అంతరంగికంగా తను తెలుసుకోగలుగుతాడు బయట విషయాల్ని కూడా అని చెప్తున్నారు కదా. తెలుసుకోగలుగుతాడు, సూక్ష్మ పదార్థం తెలుసుకో అంటే బయట పదార్థం తెలుసుకుంటాడు. అందరూ తెలుసుకునే విషయాలు సహజం, అన్నిట్లో సామాన్యం. మనం ఎలా తెలుసుకుంటాం, యోగి సామాన్య స్థితి తెలుసుకుంటాడు. యోగికి సామర్థ్యం ఎక్కువ ఉంటుందో సూక్ష్మ పదార్థం తెలుసుకోగలుగుతాడు. యోగికి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కానీ సూక్ష్మ పదార్థం కూడా ఆత్మ పరమాత్మ ప్రకృతి యొక్క విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. పూర్వపక్షం అంటాడు, అది తీసివేసి ఆ లక్షణాన్ని తీసివేసి కేవలం బయటి ప్రపంచం, బయట కళ్ళ చూసేటువంటి వస్తువు పదార్థం అదే ప్రత్యక్షం అవుతుంది, సూక్ష్మ పదార్థం ప్రత్యక్షం కావు. అందుకే నీ సూత్రం తప్పు. యత్ సంబద్ధ సిద్ధం తదాకార ఉల్లేఖి విజ్ఞానం తద్ ప్రత్యక్షం చెప్పేది సూత్రం తప్పు, పర్యాప్తం కాదు, దానికి ఇంకో సూత్రం చెప్పాలి. దానికోసమే నెక్స్ట్ 2 సూత్రాలు మహర్షి కపిల్ ముని చెప్పాడు అని చెప్పి పూర్వపక్షి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. లేదంటే పర్యాప్తం పరిభాష దాని పుష్టి కోసమే 2 సూత్రాలు చెప్పబడ్డాయి అని చెప్పి మళ్ళీ సిద్ధాంతి చెప్పాడు. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే సిద్ధాంతి ఇచ్చారో దాన్ని పట్టుకొని ఈ ఎక్స్ప్లెనేషన్ ఇది పూర్వ సూత్రంలో చెప్పలేదు కాబట్టి అది పర్యాప్తం కాదు అని చెప్పేసి అంటున్నాడు. అయితే సిద్ధాంతి దానికి సమాధానం చెప్తూ అసలు అది బాహ్య ఇంద్రియాలు అంతరేంద్రియాలు అన్న మాట సూత్రంలో లేదు, సంబంధము అనే మాటే ఉంది కాబట్టి అది పర్యాప్తము అని చెప్పి సిద్ధాంతి రెండు గ్రహించబడతాయి. ఆంతరిక ప్రత్యక్షం గ్రహించబడుతుంది, బాహ్య ప్రత్యక్షం ఎలా గ్రహించబడ్డా సందేహం లేదు. అదే రెండు కూడా సంబంధం అనే మాటలు రెండుకి అది పర్యాప్తము అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందండి. అంటే బాబు గారు నెక్స్ట్ సూత్రాలు కూడా ఈ సూత్రానికి స్పష్టీకరణ కోసమే, ఈ సూత్రానికి స్పష్టీకరణ 2 సూత్రాలు వచ్చాయన్నమాట. ప్రత్యక్ష ప్రమాణానికి స్పష్టీకరణ కోసం వచ్చాయన్నమాట. కానీ ఆ 2 సూత్రాన్ని బేస్ చేసుకొని పూర్వపక్షం అంటే ఇది పర్యాప్తం కాదు కాబట్టి మహర్షి పాండి 2వ సూత్రం ఇది అబాహ్య ప్రత్యక్షానం అని చెప్పి ఆ సూత్రం వ్యాఖ్యానించాడు. అది కూడా పర్యాప్తం కాదు కాబట్టి దానికి ఇంకో సూత్రం లీన అని ఇంకోటి ఇప్పుడు మనం చెప్పుకుంటాం, అది కూడా చెప్పాడు. అందుకే ఈ 3 కలిసి ప్రత్యక్ష ప్రమాణానికి పరిభాష లక్షణము అని చెప్పాలని చూస్తున్నాడు. అర్థమైందా? దానికి సిద్ధాంతం చెప్పిన అది ఒక్క సూత్రం పర్యాప్తము, ఆ సూత్రమే పర్యాప్తము. దాని పుష్టి కోసమే, దాని ఇంకా బలంగా దృఢపరచడం కోసమే ఈ అబాహ్య ప్రత్యక్షం కూడా అవుతుంది, ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ 2 సూత్రాలు దాని పుష్టి కోసం వచ్చాయి అని చెప్పి సిద్ధాంతి చెప్తున్నామండి. అదే విషయం. కన్ఫ్యూజన్ గా ఉండేటుంది కదా. కన్ఫ్యూజన్ ఏం లేదండి. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు బాహ్యంగా చూసినప్పుడు, ఇంద్రియాల ద్వారా చూసినప్పుడు వస్తువుకి జ్ఞానం కలుగుతుంది. అలాగే కాకుండా అంటే నీకు అతనికి అప్పుడు బాహ్యంగా చూసినప్పుడు మనకు లోపల ఉన్నటువంటి మనస్థితి గోచరం కాదు. యోగికైతే అది పర్యాప్తం. అంటే యోగికైతే అంతరంగికంగా చూస్తాడు కాబట్టి సమస్తమైనటువంటి అంటే పూర్తి జ్ఞానం కలుగుతుంది, పూర్తి ప్రమాణంగా తెలుస్తుంది. ఇంద్రియాలు అవసరం లేదు, అంటే లోపలగా అంతరంగికంగా చూసినప్పుడు ఇంద్రియాలు అవసరం లేకుండానే ప్రత్యక్ష ప్రమాణంగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. తీసుకోవచ్చు. దీన్ని సిద్ధాంతి మాటని చెప్పండి. దాన్ని అంటే వ్యాఖ్యానంలో కొంచెం మళ్ళీ వేరే అర్థంగా నాకు అలా అనిపిస్తుంది. మీరు అట్లా దాన్ని వ్యాఖ్యానిస్తుంటే దాన్ని ఏ రకంగా చెప్పాలంటే అంటే అది తెలుసు, అవసరం లేని చెప్పి సిద్ధాంతి యోగికి సిద్ధాంతి చెప్పడం లేదు. యోగి కూడా బాహ్య ప్రత్యక్షం అవసరమే. అతనికి స్థూలంగా లౌకిక జీవనంలో ఉన్నప్పుడు ఎప్పుడు సమాధిలో ఉండేది కదా. లౌకికంగా అంటే బాహ్య ఇంద్రియం ద్వారా ప్రత్యక్షం అవుతుంది, కానీ ఆంతరిక ఇంద్రియం కూడా ప్రత్యక్షం అవుతుంది. యోగికి ఎక్కువ సామర్థ్యం ఉంటుంది కాబట్టి. కేవలం తాత్పర్యం ఏంటంటే ఆయన ఒక పరిభాష చెప్పాడు. ఏది సంబంధ సిద్ధం అంటే ఏ వస్తువుతో సంబంధం ఏర్పడుతుందో, సంబంధం ఏర్పడు ఆ వస్తువు యొక్క జ్ఞానం మనకు ప్రత్యక్షం అవుతుంది, అదే ప్రత్యక్షం చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత పూర్వపక్షి లేదు పర్యాప్తం కాదు సూత్రం చెప్పాడు అని దాన్ని ఇంకో చెప్తున్నాను. అప్పుడు పర్యాప్తం కాదు, ఎందుకు పర్యాప్తం కాదు? ఆయన ఏం ఆలోచిస్తున్నాడు పూర్వపక్షి? చూడ బయట ఇంద్రియముల ద్వారా మన కళ్ళ ద్వారా చూసిన పదార్థం అయితే అదే ప్రత్యక్షం అవుతుంది అని అది మనసులో దృష్టి పెట్టుకుని మాట్లాడుతున్నమాట. అందుకే ఇది పర్యాప్తం కాదు, సూత్రం తప్పు, ఇది పర్యాప్తం కాదు. ఇంకా దానికి సూత్రంగా ప్రత్యక్ష పరిభాష ఇంకో సూత్రం చెప్పాలను అని ఆక్షేపించాడు సిద్ధాంతి మీద.
అంటే అతనికి సిద్ధాంతి సమాధానం చెప్పాడు అబాహ్య ప్రత్యక్షానమపి నా దోష. ఇది చెప్పాల్సిన అవసరం లేదండి, నేను మళ్ళీ విశేష సూత్రం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆంతరిక ప్రత్యక్షం కూడా అవుతుంది యోగులకు. బయట బాహ్య ప్రత్యక్షం కలుగుతుంది, ఆంతరిక ప్రత్యక్షం కూడా, అది కూడా ప్రత్యక్షమే. కాబట్టి ఆ యోగులు సూక్ష్మ విషయాల మీద లీనం చేసినప్పుడు అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అందుకే ఆ పర్యాప్తము, ఆ సూత్రం పర్యాప్తము, అది దోషయుక్తం కాదు అని చెప్పాడు అన్నమాట. దాని మీద వ్యాఖ్యానంలో నాకు కొంచెం భిన్నత్వం లేదు. ఇప్పుడు అంటే అర్థం కాగలేదండి, అప్పుడు ఇందాక పూర్తిగా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. అంటే అబాహ్య అంటే బాహ్యంలో ఉన్న వస్తువును చూసినప్పుడే దాని జ్ఞానం కలుగుతుంది, అంతరంగికంగా చూస్తే కలగదు అని ఇతను చెప్తుంటే సిద్ధాంతి అలా కాదు. బయట తెలుసుకునే ప్రత్యక్షంగా మాత్రమే సూత్రం, అంతరికి తీసుకోవాలి సూత్రాన్ని. ఆంతరిక ప్రత్యక్షానికి లక్షణం, ఈ పరిభాష పర్యాప్తం కాదు, పరిభాష చెప్పొద్దు నువ్వు. అంటే ఇక్కడ ప్రతిపక్షి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు అతను ఆంతరంగికాన్ని తీసుకోవట్లేదు, ఓన్లీ బాహ్య వస్తువులను మాత్రమే తీసుకుంటున్నాడు. సిద్ధాంతం ఏం చెప్తున్నాడంటే అలా కాదు, అంతరంగికంగా చూసినా కూడా పర్యాప్తం అవుతుంది అని చెప్తున్నాడు. ఆంతరికంగా చూస్తాడు ఇసుతం పర్యాప్తము. ఓకే అండి, ఇప్పుడు వచ్చింది. ఆంతరికంగా చూస్తున్నాడు అనమాట అని ఈ సూత్రం చెప్పాడు. అబాహ్య ప్రత్యక్షం నా దోష. యోగులకు ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది, అందుకే దోషయుక్తం కాదు. అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం అని, బాహ్యంగా కాదు, ఆంతరిక ప్రత్యక్షం కూడా అవుతుంది యోగులకు. బాహ్య ప్రత్యక్షం కలుగుతుంది, దానితో పాటు సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది. ఆంతరిక ప్రత్యక్షం అంటే మన బుద్ధి, చిత్త, అహంకార, సూక్ష్మ పదార్థాలు, ఆత్మ పరమాత్మ కూడా అవి ప్రత్యక్షం అవుతాయి. అంటే ఆ పరిభాష పర్యాప్తము. అంటే సూక్ష్మత ఉండటం మూలాన్ని యోగికి బాగా తెలుస్తుంది. కాబట్టి దీని ఆయన మూల ప్రశ్న చెప్పాల్సి వచ్చిందంటే సూత్రంలో బయటి బాహ్య జ్ఞానం వరకే ఆ సూత్రం వర్తిస్తుంది, ఆంతరిక జ్ఞానం వరకు సూత్రం వర్తించదు, కాబట్టి నీ దోషము అని చెప్పాడు. దోషం కాదు, ఇది పర్యాప్తం అండి. ఆంతరిక ప్రత్యక్షం దీంట్లోకి వచ్చేస్తుంది, మళ్ళీ దానికి విశేషంగా ఎందుకు అని సిద్ధాంతి సమానం చెప్పాడు. ఓకే, దీనికి సంబంధించిన ఇంకొకటి నెక్స్ట్ సూత్రం ఉంది కదా, అది చెప్తే మీకు స్పష్టం అవుతుంది. విజ్ఞాన భిక్షు భాష్యం ఏం చెప్పాడు, అనిరుద్ధ వృత్తి భాష్యం ఏం చెప్పాడు, ఇదేదని. కాబట్టి ఆ సూత్రం పర్యాప్తం కాదు, అందుకోసం ఈ సూత్రం స్పష్టత కోసం అబాహ్య ఆంతరిక ప్రత్యక్షం కూడా అవుతుంది, అది పక్కన ఈ సూత్రం తీసుకోవాలి, ఇది కూడా తీసుకోవాలని చెప్పి చెప్తున్నామండి. పడా ఎందుకు దోషం? ఒకవేళ సూత్రంలో ఇంద్రియ శబ్దం పడి ఉంటే గిన మనకు ప్రత్యక్ష యత్ సంబద్ధ సిద్ధంలో ఇంద్రియ యత్ సంబద్ధ సిద్ధం, ఒక ఇంద్రియ శబ్దం తీసుకొని ఉంటే గిన అప్పుడు ఇంద్రియాలు మాత్రం గ్రహించబడేది, అప్పుడు నువ్వు చెప్పిన దోషం కన్ఫర్మ్ గా ఉండేది అన్నమాట. అక్కడ సూత్రం ఇంద్రియ శబ్దం తీసుకోలేదా మహర్షి? అక్కడ ఇంద్రియ శబ్దం తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు ఊహించుకుంటావు? అది ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షమే వర్తిస్తుంది. ఇంద్రియములతో ప్రత్యక్షం కానిటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యక్షానికి పరిభాష కాదు, అది నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు? సూత్రం ఇంద్రియ శబ్దం పడింది, అక్కడ ఇంద్రియ శబ్దం ఇవ్వలేదన్నమాట. ఇవ్వకపోయినా ఓన్లీ ఇంద్రియాలకే వర్తిస్తుంది, మన కంటి ద్వారా అంటే పంచ జ్ఞానేంద్రియాల ఏది చూస్తే అదే వర్తిస్తుంది, దానికి మాత్రమే సూత్రము పర్యాప్తం, అంతరికి తీసుకోవాలి. ఆంతరిక ప్రత్యక్షానికి ఈ సూత్రం పనిచేయదు అంటున్నాడు. ఏ ఆంతరిక ప్రత్యక్షానికి కూడా ఇది పనిచేస్తుంది అని సిద్ధాంతి చెప్తున్నాడు. అంటే ఇంద్రియ శబ్దమే లేనప్పుడు అట్లా తీసుకోకూడదని సిద్ధాంతి చెప్తున్నాడు కదండి. ఇంద్రియ శబ్దమే లేనప్పుడు ఒకవేళ చెప్పంటే ఇంద్రియ శబ్ద సూత్రం ఇచ్చింటే కన్నా నువ్వు మా మీద దోషం చూపి ఈ సూత్రం దోషారోపణం యుక్త సంగతమే. నాకు ఇంద్రియ శబ్దం లేదు కదా, లేకపోయినప్పుడుగా ఊహించి చెప్తున్నాడు. ఇంద్రియాలకు మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది, ఇంద్రియ ప్రత్యక్షానికి మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది, ఆంతరిక ప్రత్యక్షానికి ఇది వర్తించదు అంటున్నాడు ప్రశ్నకర్త. ఏని ఇంద్రియాలకు వర్తిస్తుంది, ఆంతరిక ఇంద్రియాలకు కూడా వర్తిస్తుంది అని సిద్ధాంతి చెప్పామట. అందుకే దోషయుక్తం కాదు, నేను చెప్పిన పరిభాష పైన చెప్పే సూత్రము పర్యాప్తము. నువ్వు చెప్పిండు ఇంద్రియ శబ్దం ఉండింటేనే స్వీకరించి, ఇంద్రియ శబ్దమే లేదు కదా అక్కడ, అందుకే నువ్వు కల్పన చేయొద్దు అక్కడ, ఇంద్రియాలకు మాత్రమే అని చెప్పి. గురుగారు పూర్వపక్షి ఇది కూడా అడుగుతున్నాడు కదా, ఇంకా ఉన్నాయి కదా సూక్ష్మ విషయాలు, వాటిని ఎట్లా తెలుసుకుంటా అని అడుగుతున్నాడు కదా. ఏంటండి
సూక్ష్మ విషయాలు ఇంకా ఉన్నాయి కదా, వాటిని కూడా తెలుసుకోవాలంటే అప్పుడు యోగి తను ఆంతరంగిక సాధనాల ద్వారా తెలుసుకుంటాడు అని తెలుసుకుంటా. జీ అవునండి. ఉమ్. అంటే అది మనసులో పెట్టుకునే పొదుపక్షి చెప్తున్నామాట. అది అంటే అవి కూడా వస్తాయి. ఆంతరికంగా తెలుసుకోవాలంటే యోగి ఇంకా తెలియని పదార్థాలు, స్థూల పదార్థాలు మనకు ప్రత్యక్షం అవుతాయి. కనిపించే సూక్ష్మ పదార్థాలు అవేలా ప్రత్యక్షం అవుతాయి. అవే అది అడుగుతున్నాడు కదా పూర్వపక్షి. అక్కడ ఆ వస్తువుతో ఆ పదార్థ సూక్ష్మ పదార్థ సంబంధం యుక్తం చేసినప్పుడు అక్కడ ప్రత్యక్షం అవుతుంది అంటున్నాడు. అవును. స్థూల పదార్థాల వరకు వర్తిస్తుంది, సూక్ష్మ పదార్థాలకు వర్తించాలంట. సూక్ష్మ పదార్థాలు కూడా వర్తిస్తుందని సిద్ధాంతి. అది చెప్పిన మన బుద్ధి చిత్త అహంకారం ఇవన్నీ మన కంటికి కనిపించాం, అక్కడ సంబంధం లేదు కదా. అప్పుడు సంబంధం లేకుంటే అజ్ఞానం లేదా? మరి సంబంధం లేదు కదా వస్తుతోటి. అంటే ప్రతిపక్షి యాక్చువల్ గా స్థూల దృష్టితోటే చూస్తున్నాడు సార్ అది విషయాల్ని. కాబట్టి ప్రతిపక్షి యోగి సూక్ష్మ బుద్ధి ఉంటుంది కాబట్టి సూక్ష్మ శక్తి సామర్థ్యం ఉంటుంది, అది ప్రత్యక్షం అవుతుంది. జీ బాబు గారు. ప్రతిపక్షి స్థూల దృష్టితోటే చూస్తున్నాడు కాబట్టి మామూలుగా చూస్తున్నాడు. అవునండి. జీ స్థూల దృష్టితో చూస్తున్నాడు కాబట్టి అంతకు ఆలోచించి ప్రశ్నిస్తున్నాడు ఇది తప్పు అని చెప్పి. అవును. జీ ఓకే అండి, స్పష్టమైంది అస్తు మహోదయ. మా బోటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని సిద్ధాంతి అది ఆ యోగి పరమ యోగి వేరే ఇంకొకరిని ఎదురు పెట్టుకుని ప్రశ్నలు వేయించి భగవాన్ కృష్ణ పరమాత్మ అర్జునుని పెట్టుకుని చెప్పినట్టుగా భగవద్గీత ఇది నాకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో వచ్చిందండి గురూజీ. భగవద్గీత కృష్ణుడు పరమాత్మ చెబుతానికి అర్జునుడిని ఒక నెపంగా పెట్టుకుని మనకు భగవద్గీత ఎట్లా ఆలోచించారు, ఇట్లా యోగి కూడా మనకి ఒక వేరే పూర్వపక్ష ఒక క్యారెక్టర్ పెట్టుకుని అక్కడ మనకి ప్రశ్నలు చాలా మంది మనకు మన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మనకు అవగాహన అవ్వడానికి ఇన్ని ప్రశ్నలు ఇన్ని పద్ధతులు పెట్టి మనకు అవగాహన అయ్యే మార్గం చెప్తున్నట్టు మీ ద్వారా మాకు చెప్పిస్తున్నట్టు అనిపిస్తున్నారు. జీ అవునండి. అదే ఈ రకంగా ఈ మాధ్యంతో ఆ సిద్ధాంతే శ్రీకృష్ణ మహారాజు రకరకాల ప్రశ్నలు చేసి అన్ని ఈ రకంగా ఉంటుంది చెప్పి అన్ని రకాలుగా అంటే బలపరచడం కోసం ఇవన్నీ ఇది మాధ్యమం అన్నమాట. ఈ రకంగా చెప్పిస్తున్నా పూర్వపక్షం చెప్పి అని చెప్పి అవునండి. ఆ రకంగానే అది ఏదో ఒక విషయం స్పష్టీకరణ కోసం. అంటే మన సిద్ధాంతం ఏంటంటే ఎదుటి వ్యక్తికి ప్రశ్నకు కూడా అవకాశం ఇవ్వకూడదండి, అది సిద్ధాంతం. ఋషి యొక్క సిద్ధాంతం అలాగే ఉంటుందట. ఇక ముందే నువ్వు ఊహిస్తావు అని చెప్పి బాహ్య ప్రత్యక్షం, ఓన్లీ ప్రత్యక్షం అంటే బాహ్య కంటికి ప్రత్యక్షం తీసుకుని లేదంటే కంటికి కంటే ప్రత్యక్షం కాదు ఆంతరిక ప్రత్యక్షంగా అవుతుంది అని మళ్ళీ స్పష్టీకరణ కోసం చెప్పాడు పై సూత్రం. చూడు అప్పుడే ఆ ప్రశ్న రాకుందికే ముందే సిద్ధాంతి చెప్పేసామాట. నువ్వు అలా ప్రశ్న వేస్తావని తెలిసే లోక బుద్ధితోటి సాంసారిక బుద్ధి అలాంటి ప్రశ్న వేస్తావని చెప్పి సిద్ధాంతి చెప్పాడు ముందు, ఋషి ఏం చెప్పాడు అనుమానంకు తావు చెప్పి ముందే చెప్పేసామాట. నువ్వు అలా కూడా అనుమానం పడొద్దు. అంటే అనుమానానికి ఏవేవైతే ఛాన్సెస్ ఉంటాయో వాటిని ముందే సమానం చెప్పేస్తామాట. ఇంకా వాటికి ముందే సమానం చెప్పినప్పుడు ప్రశ్నకు తావు ఉండదు అన్నమాట. అంటే మూల విషయాన్ని గట్టిగా చెప్పడం కోసం, అంటే దాన్ని బలపరచడం కోసము ఈ సిద్ధాంతం అండి. అట్లా ప్రతిపక్షము సిద్ధాంతే అంటే మహర్షి కపిల్ మునిజీ ఆ రకంగా దాన్ని పూర్వపక్షి ఉత్తరపక్షం చెప్పి బలపరిచి చెప్తున్నాను అనమాట. పూర్వపక్షి లేకపోతే అసలు సిద్ధాంతం బలపడదండి. అది అదే కరెక్ట్. పూర్వపక్షం ఎందుకంటే బలపరచడం కోసం అట ఏదోటి మధ్యలో ఏదోటి అడ్డుపడ్డప్పుడే కదా దానికి నిరూపించుకోవడం కోసం కొంచెం గట్టిగా చెప్పింది మనం. వాది ప్రతివాది ప్రతిపక్షం లేకుంటే అది మనకు అంత స్పష్టత రాదన్నమాట. అందుకే మన ఆయన యొక్క ప్రశ్న పూర్వపక్ష అభిప్రాయం తెలిసిందనుకోండి సమాధానం సింపుల్ గా అయిపోతున్నారు, దాంట్లో ఉంటుంది. అది ఆ ఋషి చెప్పాల్సిన విషయాన్ని కూడా మనం చెప్పేస్తామట. ఏదైనా సూటి రూపంలో ఉంటుంది. మన లౌకిక భాషలో మనం వెంటనే చెప్పేస్తాం. పూర్వపక్ష ఏదైనా దానికి అర్థం అన్న ఉందో ఏమన్నా ఏం లేకుండా ఆధారం లేకుండా ఒకసారి మాట్లాడుతుంటాం. ఎటువంటి ఆధారం లేకుండా కూడా ప్రశ్నకర్త ఏదైనా అడగవచ్చు అన్నమాట. వాని ఉద్దేశం ఏంటి, ఎదుటి వ్యక్తిని ఖండించడం అనే ఉద్దేశంగా తీసుకొని చెప్తానమాట. కాబట్టి అటువంటిప్పుడు మనకి ఎట్లా సమాధానం చెప్పాలి మనం, ఆ సమాధానం చెప్పడం కోసం మన మైండ్ను బుద్ధిని సూక్ష్మీకరించడం కోసమే ఈ ప్రశ్నోత్తరాలు శంకా సమాధానంగా అలా ఉంటాయి, పక్ష ప్రతిపక్ష లేకుండా ఉంటాయి. కానీ చాలా అవసరం అండి. అంటే ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడు,
నిజంగా చాలా మంది ఇప్పుడు ఇన్ని మత సంప్రదాయాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఇదే అన్నమాట. అర్థానికి ఒక శబ్ద ఇప్పుడు తర్వాత వస్తుంది, ఈశ్వర అసిద్ధే. ఏంటి? ఒకవేళ నువ్వు ఇలా చెప్తే ఈశ్వరు యొక్క సిద్ధి కలగదు. ఇప్పుడు ఇప్పుడు ప్రత్యక్షానికి ప్రమాణం చెప్పేశాడు సిద్ధాంతి. ఇలా ఉంటే యత్ సంబద్ధ సిద్ధం తదాకారుల్యకి విజ్ఞానం తత్ ప్రత్యక్షం అని చెప్పి సిద్ధాంతి దీంట్లో ఆంతరిక ప్రత్యక్షం కాదని అనుకోండి. ఆంతరిక ప్రత్యక్షం ఎందుకంటే ఆంతరిక ఇంద్రియం ద్వారా ప్రత్యక్షం అనేది ఈశ్వర తత్వం, అంటే పరమాత్మ తత్వం ఆంతరిక ఇంద్రియం ద్వారా ప్రత్యక్షం అవుతుంది, స్థూల ఇంద్రియం ద్వారా ప్రత్యక్షం కాదు. అంటే ఈశ్వర సిద్ధించడం అయితే ఈశ్వర సిద్ధి కలగదు. నువ్వు చెప్పిన ప్రకారం అయితే ఈశ్వర అసిద్ధే, నువ్వు అలా చెప్తే ఈశ్వరికి సిద్ధి కలగదు. ఈ అర్థాన్ని చూడు సాంఖ్య దర్శనంలో మహర్షి కపిల్ ముందు ఈశ్వర అసిద్ధే, ఈశ్వరికి సిద్ధించదు అంటే నాస్తికుడు, సాంఖ్యకారుడు ఇక్కడ నాస్తికుడు అని చెప్పి చెప్తామన్నమాట. ఈశ్వర అసిద్ధే పూర్వపక్ష కథనాన్ని చెప్పాడు. నువ్వు అలాగ నువ్వు బాహ్య ప్రత్యక్ష తీసుకుంటేనా ఆంతరిక ప్రత్యక్షం తీసుకున్నావు, ఈశ్వరస్య అసిద్ధే, ఈశ్వరు యొక్క సిద్ధి కలగదు అనమాట. ఎందుకు? ఈశ్వరు యొక్క సిద్ధి ఎలా కలుగుతుంది? ఆంతరిక ప్రత్యక్షం ద్వారా కలుగుతుంది. అది సమాధి ద్వారా సంభవిస్తుంది అన్నమాట. అది సూక్ష్మ తత్వం కాబట్టి, సూక్ష్మ పదార్థం కాబట్టి అతే సూక్ష్మంగా ఉంటాడు పరమాత్మ. అది ఇలా సిద్ధిస్తుంది కాబట్టి ఈశ్వర అసిద్ధే. పూర్వపక్ష యొక్క అభిప్రాయాన్ని చెప్పడం కోసం ఈశ్వర అసిద్ధే చెప్పాడు. దాన్ని పూర్వపద ప్రసంగం తెలుసుకోకుండా సామాన్య వ్యక్తులు ఈశ్వరస్య అసిద్ధే, మహర్షి కపిల్ మహర్షి చెప్పాడు ఈశ్వరికి సత్తా లేదు, సిద్ధించదు, అందుకే సాంఖ్యకారులు నాస్తికులు అని అంటే చెప్పి. ఇదంతా కూడా సార్ యాక్చువల్ గా లౌకిక దృష్టితోటే ఆలోచిస్తాడు ప్రతిపక్షి. అంటే ఆంతరంగికంగా తీసుకువెళ్ళడానికి అది సిద్ధాంతి ప్రయత్నిస్తూ ఉంటాడు కొంచెం. అవునండి. పూర్వపక్షి అన్న ప్రతిపక్షి అన్న ఒకటేనండి? అంటే ఒకదాన్ని అన్ని కోణాల్లోనే ఆలోచించినప్పుడు ఈ రకమైన ఇది చేసాడు. ఇంకా సాధకుడికి ఇంకా సాధనకి ముందుకు పోవడానికి ఉపకరిస్తాయి ఇవన్నీ. అవునండి. అంతే. ఓకే అండి, చూద్దాము. వాళ్ళు ఆలోచించి ఈ రకంగా ఇన్ని కోణాల్లో ఒక్కొక్కసారి ఇవన్నీ దృక్పథాల్లో తను ఆలోచించి ఈ రకంగా పూర్వపక్షి ఇవన్నీ క్వశ్చన్లు వేసుకుని దీనికి సమాధానం మీద ఇచ్చేసినప్పుడు సాధకుడికి సాధనకి ఏంటంటే ఇది బాగా ముందుకు వెళ్ళడానికి ఉపకరిస్తుంది మనకి. పూర్వ మీమాంసలో కూడా ఇలాగే వస్తుంది కదండి, ఉత్తర మీమాంసలో కూడా? పూర్వ మీమాంస ఇంకా భయంకరంగా ఉంటుందండి. అక్కడైతే మనం అంటే ప్రతిదీ కనెక్టెడ్ గా ఉంటుంది. పై వాక్యం ఆర్డర్ చేసుకుని కింద వాక్యం చెప్తా ఉంటా, అది ప్రతిదీ చాలా సూక్ష్మంగా ఉంటుందన్నమాట. కొంచెం ప్రకారం ఒక వాక్యం తప్పిపోయినా ముందు ఏం చెప్పేది మనం మర్చిపోతామట. పక్ష ప్రతిపక్షం 2 లైన్లు పూర్వపక్షం చెప్తాడు, నెక్స్ట్ లైన్ సిద్ధాంతం చెప్తాడు, మళ్ళీ పూర్వపక్షం చెప్తాడు, సిద్ధాంతం చెప్తాడు. ఇంతకుముందు చెప్పిన వార్తాలాపాలను మనసు పెట్టుకుని ఒకసారి ఆ ప్రస్తావన తీసుకొస్తామట. పూర్వపక్షి ఉత్తరపక్షి అలాగా అని వాద వివాదం నడుస్తూ ఉంటుంది అక్కడ. నువ్వు ఇలా చెప్పావు, నువ్వు ఇక్కడ ఇలా అన్నావు, ఇక్కడ ఇది అని చెప్పావు, వాద వివాదం నడుస్తుంటుంది. అన్ని మనసులో పెట్టుకోవాలన్నమాట. ఆ ప్రసంగం మొత్తం గుర్తుంటే కానీ మనం దాన్ని అర్థం చేసుకున్నాం. అందుకే పూర్వ మీమాంస అనేది ఈ 5 దర్శనాలు మొత్తం కలిసి కూడా మనం గట్టిగా చదువుకున్నా అంటే 2 నెలలు 3 నెలలు మహా అంటే సంవత్సరం చెప్పుకోవచ్చు. సంవత్సరంలోపు మొత్తం అయిపోతాయండి. మీరు యోగ దర్శనం చెప్పినప్పుడు పూర్వ మీమాంస మాత్రము 5 దర్శనానికి ఎంత టైం పడుతుందో ఆ ఒక్క దర్శనానికి అంత టైం పడుతుంది. మీరు యోగ దర్శనం చెప్పినప్పుడు ఇంత ప్రతిపక్షి యొక్క ఇది ఇటువంటి రాలేదు, ఎక్కువ డెప్త్ కి వెళ్ళాలి. అది మామూలుగా సహజంగా మీరు చెప్పుకుంటూ వచ్చారు ఆ యోగ దర్శనంలో. ఇది ఏమిటంటే ప్రతిపక్షి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినందువల్ల వాద ప్రతివాదాలు నడుస్తున్నాయి ఇక్కడ. అక్కడ కూడా ఉందండి, చాలా తక్కువగా ఉందంట. అక్కడ సీదా డైరెక్ట్ విషయ ప్రతిపాదన ఉందన్నమాట. అక్కడ ఇవ్వలేదు అనమాట. ఎక్కడెక్కడ ఇచ్చామో అంతవరకు చెప్పాము, చాలా సూక్ష్మంగా ఇచ్చామన్నమాట. అక్కడ ఆ ప్రసంగం రాజదండి. ఇక్కడ ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చాడనమాట. ఇక్కడ డిస్కషన్ ఎక్కువ తక్కువ, ఇక్కడ డిస్కషన్స్ బాగా జరుగుతున్నాయి. జీ అదే వేదాంతంలో ఇంకా ఇలా ఎక్కువగా ఉందండి. అందుకే వేదాంతంలో చాలా సమస్యలు మనకు. ఎంత విచారణ ఇప్పుడు ఎట్లా ఉందంటే అన్ని ఇప్పుడు ప్రకారం, అందుకే చాలా జాగ్రత్తగా మనం పైనుంచి ప్రకారం 1-2 సార్లు చదువుతాం, 3 సార్లు చదువుతాం, విషయం మనకు అర్థం కాదు.
అన్ని విషయాలు మనకు మనసులో పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం మాట్లాడుతూ తెలుస్తున్నాం అంట. ఆ విషయం మనం చెప్పింది మర్చిపోయాం అనుకోండి, ఇక్కడ ఎంతసేపు చెప్పినా ఆ విషయం ముందు గుర్తు లేకపోతే నీకు ఎంత చెప్పినా మాకు అర్థం కాదు. విచారణ లేకపోతే కూలంకషంగా అర్థం ప్రారంభం కాదు. నుంచి మనకు విషయం అనేది ఒకటి రెండుసార్లు వింటూ ఉంటే మనకు తెలుస్తుంది, ప్రసంగం ఆటోమేటిక్ తెలుస్తూ ఉంటుందండి. అందుకే ముందు మనకు అక్కడ ప్రసంగం వినొస్తుంది, ఆ సందర్భాన్ని పట్టుకుంటే మనకు మనసులో బాగా కూర్చుంటున్నాం. ఎదుకే సమాధానం చెప్పాలి చెప్పవచ్చు మనం. అదే ఓకే అండి, దీని గురించి ఇంకా వస్తుంది, మనం చూద్దాం ఇలా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది. కూలంకషంగా అర్థం కావాలంటే విచారణ చాలా అవసరం మనకి, సబ్జెక్ట్ అర్థం కావాలంటే. విచారణ ఎలా చేయాలని కూడా మనకు శాస్త్రం నేర్పిస్తున్నాడు, సూత్ర రూపంలో పక్ష ప్రతిపక్షని పెట్టి మనకు నేర్పిస్తుందండి. అస్తు అండి, నెక్స్ట్ చూద్దాము. ఇది ఇంతవరకు చూసాము, నెక్స్ట్ చూద్దాము. ఇది కూడా దీంతో సంబంధించిందే. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రమాణ పుష్టీకరణ కోసం ఈ యోగినం అబాహ్య ప్రత్యక్షత్వ నా దోషయుక్తం కాదని చెప్పి పరిస్థితిని పుష్టీకరణ కోసం ముందు చెప్పింది. ఇంకా దాని పుష్టి కోసం ఇంకో ఉదాహరణ పునశ్చ అని చెప్పి, అది కూడా ఆ ప్రత్యక్ష ప్రమాణకి పరిభాషకు పుష్టి కోసం ఈ సూత్రం చెప్పబడింది. ఇది కూడా దోషయుక్తం, అందుకే పైన చెప్పిన సూత్రం దోషయుక్తం కాదు అని చెప్పి రెండు పుష్టి కోసం వచ్చామంట. అది మనం రేపు చూద్దాం. అస్తు అండి, మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ధన్యవాదాలు. మహోదయ.